వండర్ఫుల్ డేగా నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకు అంటే ఒక ఆత్మీయుని యొక్క పదవీ విరమణ సభలో పాల్గొనడం నాకు మనసుకు చాలా సంతోషించాల్సినటువంటి అవసరం. ఎందుకు ఇట్లా తీసుకోవడం జరిగింది అంటే జనరల్గా మన వ్యవస్థలో ఎవరైతే వాళ్ళ కంట్రిబ్యూషన్ని ఒక నోటీసబుల్ మార్క్గా వాళ్ళ కాలేజెస్లో ఏర్పాటు చేస్తారు. అంటే ఆర్గనైజేషన్ కొరకు, కాలేజెస్ కొరకు నిరంతరం తప్పిస్తూ ఏదో ఒకటి చేయాలి. ఆ చేసేటువంటిది విద్యార్థులకు ఉపయుక్తంగా ఉండాలి. ఉద్యోగం అంటే ఏదో వచ్చామా పోయామా, సంతకం చేశామా ఇంటికి వెళ్ళిపోయామా అనేటువంటిది కాకుండా నా వరకు నేను ఎలాంటి కంట్రిబ్యూట్ చేస్తున్నాను, అది విద్యార్థి సమాజానికి ఏ రకమైనటువంటి ఉపయోగంగా ఉంటుంది అనేటువంటిది నిరంతరం ఆలోచిస్తూ విద్యార్థుల భవిష్యత్తు కొరకు, ఆర్గనైజేషన్ని స్ట్రెంథెన్ చేయడం కొరకు పనిచేసేటువంటి వ్యక్తులు వారి పదవీ విరమణ సభకు మేము కాలేజ్ ఎడ్యుకేషన్ నుంచి రిప్రజెంట్ చేయకపోతే మీ సర్వీసెస్ని మేము గుర్తించని వాళ్ళం అవుతామని భావించి ఇవాళ ఇక్కడికి రావడం అనేటువంటిది జరిగింది. సో డెఫినెట్గా హోల్ హార్టెడ్లీ ఐ కంగ్రాచులేట్ యూ సార్. మీరు అగ్రహారం, సిరిసిల్ల అగ్రహారంలో పనిచేసిన, అంతకుముందు లెక్చరర్గా ఎస్ఆర్ఆర్ కాలేజీలో పనిచేసిన, ఆ తదుపరి ఇక్కడికి వచ్చిన ప్రిన్సిపల్గా, అంటే ఒక లెక్చరర్గా ఎన్ఎస్ఎస్లో అవార్డులు తీసుకోవడం జరిగింది, ఒక ప్రిన్సిపాల్గా అవార్డులు తీసుకోవడం జరిగింది. సో మీకు ఏ పాత్ర ఇస్తే ఆ పాత్రలో మీ మార్కును మీరు చూపించడానికి నిరంతరం కృషి చేశారు, చాలా సక్సెస్ అయ్యారు. అందువల్లనే మా అందరికీ మీరంటే అభిమానం. శ్రీనివాస్ గారు వారి శేష జీవితం డెఫినెట్గా హ్యాపీగానే ఉంటుంది. ఐ థింక్ బై దిస్ టైం మనవాళ్ళు కూడా మనవరాళ్ళతో కూడా ఉన్నారు అంటేనే యు ఆర్ టోటల్లీ సెటిల్డ్. మీకు ఇంకా సంఘం పట్ల మీకు కొంత బాధ్యత ఉంటుంది, ఆ ఆలోచన ఉంది. కాబట్టి ఖచ్చితంగా రిటైర్ అయిన తర్వాత కూడా మేము కూడా కాలేజియేట్ ఎడ్యుకేషన్ నుంచి రిటైర్డ్ అయినటువంటి వ్యక్తుల యొక్క సర్వీసెస్ని తీసుకోవాలి అనేటువంటి ఒక ఇనిషియేటివ్ని మేము మొదలు పెడుతున్నాము. ఈ త్వరలోనే కొన్ని ప్రొసీడింగ్స్, కొన్ని ఆర్డర్స్ కూడా ఇవ్వడం, అందులో మీరు తప్పకుండా ఉంటారు. సో మీ సర్వీసెస్ మాకు ఇంకా అవసరం ఉన్నాయి డిపార్ట్మెంట్కి. ఖచ్చితంగా ఐ రిక్వెస్ట్ యూ బీ విత్ అస్ ఈవెన్ ఆఫ్టర్ యువర్ రిటైర్మెంట్ ఫర్ ది గ్రోత్ ఆఫ్ అవర్ డిపార్ట్మెంట్, ఫర్ ది గ్రోత్ ఆఫ్ అవర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజెస్. సో మీకు ఆ దేవుడు సర్వదా అన్ని విధాలుగా మీకు సుఖశాంతులు చేకూరుస్తూ మీ పోస్ట్ రిటైర్మెంట్ లైఫ్ ఇంతకంటే ఎక్కువ యాక్టివ్నెస్ తోటి సొసైటీకి మీరు ఉపయోగపడాలి అని, మీకు అష్టైశ్వర్యాలు కలగాలని, మీకు అన్ని విధాలుగా మంచి జరగాలని ఆ భగవంతుని నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ, ఎక్కడున్నా సార్ మీరు హ్యాపీగా ఉంటారు, మీ చుట్టూ ఉన్న వాళ్ళని హ్యాపీగా ఉంచుతారు. మరి మేడం గారు ఒప్పుకుంటారో లేదో నాకు తెలియదు కానీ, బట్ వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ అమ్మ. సార్తో ఒక్కసారి ఎవరైనా కనెక్ట్ అయితే ఈ సంథింగ్ లైక్ ఏ మ్యాగ్నెట్. సో ఆయన మమ్మల్ని వదలడు, మేము ఆయన్ని వదలడు అన్నట్టుగా మేము ఉంటాము. దట్ ఈస్ ద రీజన్ గంభీరావుపేట నుంచి కూడా ప్రిన్సిపల్స్ ఈ ఫంక్షన్కి వచ్చారు అంటే హౌ రిలేషన్స్ హీ మెయింటైన్స్ విత్ ది కొలీగ్స్. అంటే వాళ్ళు ఏదో ప్రిన్సిపాల్లను లేదా లెక్చరర్లను ఇంకొకటనో కాదు, ఒక హ్యూమన్ బీయింగ్గా ఒక మంచి మనసుతోటి అందరితో మంచి సంబంధాలని కలిగి ఉన్నటువంటి వ్యక్తిత్వం మన సారథి. కాబట్టే ఇవాళ ఈ ఫంక్షన్కి ఇంతమంది రావడం, ఈ ఫంక్షన్లో మేము పార్టిసిపేట్ కావడం మాకు చాలా ప్రివిలేజ్గా ఫీల్ అవుతున్నాం సార్. ఇట్ ఈస్ నాట్ ద డ్యూటీ దట్ వీఆర్ ప్రివిలేజ్ టు బీ ఏ పార్ట్ ఆఫ్ యువర్ రిటైర్మెంట్ ఫంక్షన్. మనం ఉద్యోగ ధర్మం లోపల జాయిన్ అయినప్పుడే మన యొక్క రిటైర్మెంట్ అనేటువంటిది లిఖించబడుతుంది. కాబట్టి 36 సంవత్సరాల సుదీర్ఘ ఒక అత్యున్నతమైనటువంటి
డిపార్ట్మెంట్ లోపల ఒక మానవ వనరులను తయారు చేసేటటువంటి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లోపల విభిన్న స్థానాల లోపల ఒక టీచర్గా, ఒక జూనియర్ లెక్చరర్గా, ఒక డిగ్రీ కాలేజ్ లెక్చరర్గా, ఒక ప్రిన్సిపల్గా, ఒక అడ్మినిస్ట్రేటర్గా, ఇటు అకాడమిక్ యాజ్ వెల్ యాజ్ ది అడ్మినిస్ట్రేటివ్ పరంగా వారి యొక్క సేవల్ని నిర్వర్తించి ఈరోజు పదవీ విరమణ చెందడం అనేటువంటిది, ఎందుకంటే పదవి విరమణ అనేటువంటిది ఒక బాధాకరమైనటువంటి విషయమే, కానీ ఒక సంతృప్తికరంగా ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తించి పదవి విరమణ చేసేటప్పుడు దాని యొక్క సంతోషం అనేటువంటిది మీ అందరి ఆత్మీయతను చూసుకొని ఆ సంతోషం అనేటువంటిది మరపురానటువంటి సంతోషం. మిత్రులు ఇంతకుముందు బాలభాస్కర్ గారు చెప్పినట్టు యాక్చువల్గా మాకు ఒక ప్రోగ్రాం, వేరే అసైన్డ్ ప్రోగ్రాం ఉన్న ఈరోజు శ్రీనివాస్ గారితో ఉండేటటువంటి అటాచ్మెంట్ మా గౌరవ కమిషనర్ మేడం గారు కూడా ప్రత్యేకంగా వారు కూడా చెప్పారు, వారికి నా తరఫు నుండి కూడా చెప్పండి అని వారికి విషయం చెప్పారు. ఎందుకంటే గతం గడిచిపోయింది, మరి అదేవిధంగా వర్తమానం ఇంకా రాలే, భవిష్యత్తు ఇంకా రాలే, వర్తమానంలో ఉన్నాం కాబట్టి వారు చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా నెమరు వేసుకుంటూ, ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ టోటల్గా ఒక ఎన్ఎస్ఎస్ ఆఫీసర్గా, మరి అదేవిధంగా విభిన్న వారి యొక్క రోల్స్ లోపల అక్కడ ఎస్ఆర్ఆర్ కాలేజీలో కూడా చాలా రోజులు వారు విధులు నిర్వర్తించడం జరిగింది. మిత్రులు చాలామంది, ముఖ్యంగా రామకృష్ణ కానీ మిగతా విజయలక్ష్మి ప్రిన్సిపల్స్ అందరూ కూడా మా కేడీసీ, ఎందుకంటే ప్రిన్సిపల్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ కేడీసీ నుంచి వచ్చారు వారు, మరి హిమబిందు గారు ప్రెసిడెంట్ గారు, మిగతా ప్రిన్సిపల్స్ అందరూ కూడా, అంటే వాళ్ళ లోపల ఏంటంటే ఒక హ్యూమన్ టచ్ అనేటువంటిది, అందరినీ కలుపుకునే పోయేటటువంటి తత్వం శ్రీనివాస్ గారి లోపల ఉండేటటువంటిది. మరి ఎప్పుడు కూడా నిరంతరం కూడా కళాశాల యొక్క అభ్యున్నతి, గతం లోపల లాస్ట్ ఒక 5 years నుంచి నేను జాయింట్ డైరెక్టర్గా ఉన్నాను. మరి అదేవిధంగా 2-3 సార్లు అగ్రహారం కాలేజీ కూడా వెళ్ళడం అనేటువంటి జరిగింది. అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కాలేజీ లోపల వారి యొక్క హయాం లోపల డెవలప్మెంటల్ యాక్టివిటీస్ని కూడా, మరి ఇటు జిజ్ఞాసా లోపల ఒకటే కాలేజీ నుంచి నియర్లీ ఒక 10 to 11 క్యాష్ అవార్డ్స్ స్టేట్ లెవెల్ లోపల విద్యార్థులకు తీసుకోవడం అనేటువంటిది, మరి దాంతోపాటు కాలేజీ యొక్క డెవలప్మెంటల్ యాక్టివిటీస్ లోపల వారు పాలు పంచుకోవడం అనేటువంటిది ముదామహం. కాబట్టి మనకెందుకంటే అత్యున్నతమైనటువంటి మన యొక్క వృత్తి అనేటువంటిది, ముఖ్యంగా అధ్యాపక ఉపాధ్యాయ వృత్తి అనేటువంటిది. కాబట్టి ఇలాంటి వృత్తి లోపల మనం ఎంతోమంది విద్యార్థుల్ని స్ఫూర్తిదాయకంగా ఉంటూ ముందుకు తీసుకెళ్తాం. కాబట్టి వారు ఎందుకంటే 60లో 20 ఆయన, ఎందుకంటే అంత యాక్టివ్ పర్సన్, 60 ఏళ్ళు వచ్చినాయి ఆయన 61 అనుకోరు శ్రీనివాస్ని, బికాజ్ ఆయన లోపల ఉండేటటువంటి యాక్టివ్నెస్ అనేటువంటిది ఓన్లీ రికార్డ్ లోపల మాత్రమే రిటైర్మెంటు, మన యొక్క పదవి విరమణ మాత్రమే, మన యొక్క వయస్సుకు మాత్రమే, కానీ ఆయన వయస్సుకు రిటైర్మెంట్ అనేటువంటిది లేదు. ముఖ్యంగా ఒక మంచి ఆంటర్ప్రైనర్గా ఫ్యూచర్ లోపల, మరి అదేవిధంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లోపల జిల్లా లోపల, కరీంనగర్ జిల్లా లోపల సుపరిచితులు వారు, ఎందుకంటే అక్కడ మ్యాక్సిమంగా సర్వీస్ అనేటువంటిది అక్కడ చేశారు. కాబట్టి అనేక రంగాల లోపల, ఇంకా విద్యా రంగాల లోపల అనేక సలహాలు సూచనలు ఇస్తారని, మరి అదేవిధంగా ఇవ్వాలని, మరి ఎంతోమంది వారి యొక్క విద్యార్థులు కూడా ఉన్నతమైనటువంటి స్థానాల లోపల ఉన్నారు. మరి ఇక్కడ కూడా ఎందుకంటే దాదాపు ఒక 3 సంవత్సరాలు ప్రిన్సిపల్గా అగ్రహారంలో పనిచేసి మళ్ళీ హైదరాబాద్ లోపల సిటీ లోపల పనిచేయడం అనేటువంటిది ఒక అదృష్టంగా ఆయనకు, ఎందుకంటే ఫ్లాగ్ ఎండ్ ఆఫ్ ది సర్వీస్ అక్కడ కూడా అవకాశాలు ఉండే, అయినా కూడా ఎందుకంటే ఒక అర్బన్ లోపల పనిచేసినటువంటి ఒక మనకేందంటే ఆ అనుభూతి అనేటువంటిది వేరే విధంగా ఉంటుందని, మరి ఆ రకంగా శ్రీనివాస్ గారిని మరి ఒకసారి ఎందుకంటే ప్రత్యేకంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఎందుకంటే ఒక మధురమైనటువంటి తేనెను తీసుకురావడానికి తేనెటీగ ఏ రకంగా విభిన్న రకాలైనటువంటి పుష్పాల నుంచి మకరందాన్ని తీసుకొస్తుందో శ్రీనివాస్ యొక్క తత్వం అనేటువంటిది కూడా అటువంటిదే. అందరినీ పలకరించేటటువంటి తత్వము, అందరినీ కలుపుకొని పోయేటటువంటి తత్వము, వాళ్ళందరినీ కోఆర్డినేట్ చేస్తూ ముందుకు తీసుకెళ్లేటటువంటి ఒక లీడర్గా, ఒక లీడర్షిప్ క్వాలిటీస్ ఉండేటటువంటి శ్రీనివాస్ గారు. మరి అదేవిధంగా వారి సేవలు ఈ సమాజానికి అవసరము, ఈ డిపార్ట్మెంట్కి అవసరము. మరి అదేవిధంగా ఇద్దరు వారి యొక్క సన్స్ కూడా బాగా సెటిల్ అయ్యారు, ఎలాంటి ఫ్యామిలీ ఇష్యూస్ అనేటువంటివి కూడా లేవు. వారికి ఒకటే సమాజ సేవ అనేటువంటిది. ఎన్ఎస్ఎస్ లోపల ఎంతోమంది విద్యార్థుల్ని ఒక లీడర్స్గా వారు తయారు చేశారు, ఒక ప్రోగ్రామ్ ఆఫీసర్గా ఉండి. కాబట్టి వారి యొక్క సేవల్ని నిరంతరంగా కొనసాగిస్తారని, మరి ఈరోజు
చాలా ఒక సుదీనం. ఎందుకంటే ముఖ్యంగా మేము షేర్ చేసుకోవడం అనేటువంటిది, మమ్మల్ని ఈ కార్యక్రమాల లోపల ఇన్వాల్వ్ చేయడం అనేటువంటిది శ్రీనివాస్కు, మేడం గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తూ, జాయినింగ్ డేటు ఎంత సహజమో రిటైర్మెంట్ డేట్ కూడా అంతే సహజంగా ఉంటుంది. దాంట్లో భాగంగా ఈరోజు తన సేవల నుండి పదవి విరమణ చేయబోతున్న గౌరవనీయులైన ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ శ్రీనివాస్ వడ్లూరి గారు మరియు ముఖ్య అతిథి మన ప్రియతమ జేడి జాయింట్ డైరెక్టర్స్ రాజేంద్ర సింగ్ గారు, బాలభాస్కర్ గారు, అలాగే మన ఏజీఓ మన కాలేజీలో పదోన్నతిపై కమిషనరేట్కి వెళ్ళి ఏజీఓగా బాధ్యత నిర్వహిస్తున్నటువంటి రాజేంద్ర ప్రసాద్ గారు, మన అధ్యాపకుల సంఘానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న సురేంద్ర రెడ్డి గారు, మిగతా చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో పనిచేస్తున్నటువంటి సంగారెడ్డి, రంగారెడ్డి, హైదరాబాద్, తదితర కరీంనగర్ జిల్లాల నుంచి వచ్చినటువంటి ప్రిన్సిపాల్స్, వేదికపైనటువంటి ప్రిన్సిపాల్స్, నా సహా ఉద్యోగులు, మిత్రులు, శ్రీనివాస్ గారి వడ్లూరు శ్రీనివాస్ గారి బంధువులు, వారి సతీమణి మంజులా మేడం మరియు ప్రియమైన విద్యార్థులారా, మీ అందరికీ నమస్కారాలు. ఈ కార్యక్రమానికి అధ్యక్షుడిగా మా ప్రియతమ ప్రిన్సిపాల్ వడ్లూరి పదవీ విరమణ సందర్భంగా ఆయనని సత్కరించడానికి, సన్మానించడానికి ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రత్యేక సందర్భానికి మీ అందరికీ స్వాగతిస్తున్నందుకు నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఈరోజు మన శ్రీనివాస్ గారి వేడుకోలు సభ మాత్రమే కాదు, ఇది గర్వం, కృతజ్ఞత మరియు ప్రతిబింబించే క్షణం. ఎందుకంటే 36 సంవత్సరాల నిజాయితీ సేవ, అంకిత భావం మరియు నిబద్ధత తర్వాత ప్రొఫెసర్ శ్రీనివాస్ వడ్లూరి గారు తన వృత్తి ప్రయాణంలో ఒక ముఖ్యమైన అధ్యాయాన్ని పూర్తి చేస్తున్నారు. ఒక విద్యా వ్యవస్థ, దాని భవనాలు లేదా ఆ వ్యవస్థ వల్ల మాత్రమే ప్రభావితం కాదు, దాని పురోగతి కోసం నిశ్శబ్దంగా, నిజాయితీగా మరియు స్థిరంగా పనిచేసే అంకిత భావం కలిగిన ప్రొఫెసర్ వడ్లూరి శ్రీనివాస్ గారు లాంటి అధ్యాపకులు ఉంటే, ప్రధానాచార్యులు ఉంటేనే ఇలాంటి కళాశాల అభివృద్ధి సాధ్యమవుతుంది. తన కెరీర్ అంతటా ప్రొఫెసర్ వడ్లూరి క్రమశిక్షణ, సమగ్రత మరియు బలమైన బాధ్యతకు ప్రసిద్ధి చెందారు. ఈ సంస్థకు ఆయన అందించిన సహకారం ఎల్లప్పుడూ గుర్తుండిపోతుంది. ఆయన ఆచరించిన విలువలు యువతరం, బోధన సిబ్బందికి స్ఫూర్తిగా నిలుస్తాయి. ఈ పదవీ విరమణ సందర్భంగా వారికి బాధ్యతలు, కళాశాల బాధ్యతల నుంచి తను విరమిస్తుండు, కానీ తన జీవితంలో కొత్త దశాకానికి, కొత్త ఇన్నింగ్కి తను తెర లేపే అవకాశం కూడా ఉంది. వారి కుటుంబము, వారి ఆరోగ్యము, వ్యక్తిగత ఆసక్తులు ఇవన్నీ కూడా ఈ నెక్స్ట్ సెషన్లో, నెక్స్ట్ ఇన్నింగ్లో వారు ఫుల్ఫిల్ చేసుకునే అవకాశం ఉంది. వారికి సంతోషకరమైన, ఆరోగ్యకరమైన, ప్రశాంతమైనటువంటి జీవితాన్ని ఇవ్వాలని భగవంతుని ప్రార్థిస్తూ ప్రొఫెసర్ వడ్లూరి గారికి పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. తన సేవ మొత్తానికి మద్దతుగా నిలిచినటువంటి వారి ధర్మపత్ని, కుటుంబ సభ్యులకు కూడా ఈ సందర్భంగా కృతజ్ఞత తెలియజేస్తున్నా. మరోసారి ఆయన అందించినటువంటి సేవలకు మా హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తూ, రాబోయే సంవత్సరాల్లో శేష జీవితంలో మంచి ఆరోగ్యము, మంచి ఆనందము, ప్రజలకు మంచి సేవ చేసే ఒక లక్షణం వారిలో భగవంతుడు కల్పించాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు మిమ్మల్ని సభాధ్యక్షుడిగా ఉండి పదవి విరమణకి నేను అధ్యక్షునిగా, నా అధ్యక్షతలో సారు పదవి విరమణ చెందుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు పదవి విరమణ పొందుతున్న శ్రీనివాస్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. వడ్లూరు శ్రీనివాసరావు గారి గురించి తెలియని స్టాఫ్ కానీ, కళాశాలలు కానీ 100% ఉండవు. అందరికీ తెలిసిన, అందరితో ఆత్మీయంగా ఉండగలిగిన గొప్ప వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి ఈరోజు దానికి నిదర్శనం ఇక్కడ ఇచ్చేసినటువంటి రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కళాశాలల నుంచి వారు స్నేహితులు కానివ్వండి, సహచరులు కానివ్వండి, అలాగే బహుశా వారు స్కూల్ మేట్స్, క్లాస్మేట్స్ అందరూ కూడా ఉండొచ్చు. అది వారి యొక్క వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుందని దానికి ఇది చక్కటి నిదర్శనం. వారు ఉపాధ్యాయులుగా, అదేవిధంగా కళాశాల ప్రాచార్యులుగా గతంలో పనిచేసిన కళాశాలలో, అదే ఈ కళాశాలలో వచ్చిన తర్వాత కూడా వారి నిబద్ధత కలిగి ఒక మంచి ఉద్దేశంతో ఎడ్యుకేషన్కే ఒక నిర్వచనం, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఏ విధంగా పనిచేయాలనే దానికి ఒక నిదర్శనంగా నిలిచే వ్యక్తిగా వారు పనిచేశారు. ఈ కళాశాలకి సుమారుగా 1.5 year ఈ కళాశాలలో పనిచేశారు. ఈ 1.5 yearలో కళాశాల అభ్యున్నతికి వారు చేసిన కృషిని మేము ప్రత్యక్షంగా చూసినాం. ఎందుకంటే గతంలో వారు ప్రిన్సిపాల్గా ఉన్నప్పుడు మేము ప్రిన్సిపాల్ గ్రూప్లో వాళ్ళని చూసేవాళ్ళం. వారు చేస్తున్న యాక్టివిటీసు కొన్ని విషయాలు, కొన్ని
కూడా మేము స్ఫూర్తిగా తీసుకుని చేయాలనేటువంటి ఆలోచన కలిగేది. అట్లా ఆలోచింపజేసేటువంటి పనులు చేసేటి వ్యక్తి మరి శ్రీనివాస్ గారు. వారు మంచి వ్యక్తిత్వం కలిగిన వారు, పట్టుదల కలిగిన వారు, అదేవిధంగా ఏదైనా అనుకుంటే సాధిస్తారు. ఈరోజు మేము యాక్చువల్గా కమిషనరేట్ నుంచి ముగ్గురు వస్తామని అనుకోలేదు. అట్లాంటిది మరి ముగ్గురు కూడా కమిషనరేట్ నుంచి రాగలిగామని అంటే వారు నిజంగా వారు పట్టుదల ఆ విధంగా మమ్మల్ని ఇక్కడ తీసుకురావడానికి దోహదపడింది. వారు మరి విద్యా వ్యవస్థలో వారు చేసిన కృషి శ్లాఘనీయమైనది. వారు భవిష్యత్తులో వారు రిటైర్ అయిన తర్వాత కూడా వారు మంచి విద్యావేత్తగా నేను భావిస్తున్నాను. నాకు బహుశా రిటైర్ అయిన తర్వాత వారు ఖాళీగా ఉంటారని అనుకోవట్లేదు. అంత పరిచయాలు, అందరితో పబ్లిక్తో మంచి రిలేషన్స్ ఉన్నటువంటి మరి వ్యక్తిగా వారు రిటైర్ అయిన తర్వాత కూడా వారు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని, వారు రిమైనింగ్ సర్వీస్ కూడా మరి సేవకు, సమాజ సేవకు ఉపయోగపడాలని కోరుకుంటూ నాకే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా నాన్న మా కుటుంబానికి అండగా నిలిచే ఒక బలమైన స్తంభం. నడక నేర్పించడమే కాదు, జీవిత పాఠాలు కూడా నేర్పే ఒక మొదటి గురువు మాకు. అలాంటి మా నాన్న డాక్టర్ వడ్లూరి శ్రీనివాస్ గారు 1965 సంవత్సరంలో ప్రముఖ శిల్ప కళాకారులైన మా తాతగారు కీర్తిశేషులు వడ్లూరి సుందరయ్య నాగేంద్రమ్మ దంపతులకు ద్వితీయ పుత్రునిగా జన్మించి వారి పెంపకంలో ఒక ఉన్నత విద్యావేత్తగా, సామాజిక చైతన్యం గల వ్యక్తిగా అంచెలంచెలుగా ఎదిగారు. అలాంటి మా నాన్నగారు మా అమ్మగారైన శ్రీమతి మంజులను వివాహమాడి ఆదర్శ దంపతులుగా వారు జీవించిన జీవన ప్రయాణం మాకు ఆదర్శం. మేము వారి పుత్రులుగా జన్మించినందుకు గర్వపడుతున్నాము. మా అమ్మ నాన్నలు మా యొక్క అభివృద్ధికి వారు చేసిన కృషి త్యాగాలకు మేము ఈ స్థాయిలో నిలబడ్డాం. మా నాన్నగారు 1990 సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్గా ఉద్యోగ ప్రస్థానం ప్రారంభించి అంచెలంచెలుగా ఉన్నత విద్యా అర్హతలు పెంచుకుంటూ జూనియర్ లెక్చరర్, డిగ్రీ కళాశాల లెక్చరర్, డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్, చివరిగా ప్రొఫెసర్గా పదోన్నతులు పొందిన మా నాన్నగారు ధన్యజీవి. మా నాన్న మాపై చూపించిన బాధ్యత, ప్రేమ, అనురాగం, క్రమశిక్షణ, కష్టపడే మనస్తత్వం, సామాజిక స్పృహ ఈరోజు మమ్మల్ని ఈ స్థాయిలో నిలబెట్టాయి. వారి 36 సంవత్సరాల ఉద్యోగ ప్రస్థానము సమాజంలో ఒక ఉన్నత స్థానాన్ని సంపాదించుకొని ఎందరో అధికారుల మన్ననను పొంది ఎందరో నూతన అధ్యాపకులకు ఆదర్శంగా నిలిచి ఈరోజు పదవి విరమణ పొందుతున్నారు. మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ శేష జీవితం ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో గడపాలని, మీకు ప్రతిక్షణం మేము అండగా వెన్నంటే ఉంటామని తెలియజేస్తూ మీ కుమారులు, మీ కుటుంబ సభ్యులు అభినయ్, ఆర్తి, అన్వేష్, రవలి, మీ మనవరు ఆర్యన్ అండ్ అగస్త్య. శ్రీ డాక్టర్ వడ్లూరి శ్రీనివాస్ మంజుల గారి ఆత్మీయ అభినందన అక్షర పదవీ విరమణ సన్మాన పత్రము. మా తమ్ముడు డాక్టర్ వడ్లూరి శ్రీనివాస్ గారికి పదవీ విరమణ సందర్భంగా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. మా తమ్ముడు కష్టపడే స్వభావంతో, పట్టుదలతో, వృత్తి నిబద్ధతతో నీ ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించి ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రతి స్థాయిని అధ్యయనం చేస్తూ చివరికి ప్రొఫెసర్ స్థాయికి చేరుకొని డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్గా రిటైర్డ్ అవుతూ దాదాపు 36 సంవత్సరాలు ఉద్యోగ జీవితంలో నీవు అందించినటువంటి సేవలు అమోఘము, అద్భుతం. ఎంతోమంది విద్యార్థులను తీర్చిదిద్దడంలో నీవు చూపిన నిబద్ధత మరియు సహోద్యోగులతో నీవు కలిగి ఉన్న అనుబంధం, బాధ్యతను భుజాన వేసుకొని నీవు చేసినటువంటి సేవ, ప్రతి సవాలును ధైర్యంగా ఎదుర్కొని నీ లక్ష్యాన్ని ఎప్పుడు మర్చిపోకుండా విజయాన్ని వినయతతో స్వీకరించి ముందుకు సాగిన నీ ప్రయాణం అందరికీ ఆదర్శం. మరియు బాధ్యతలు నిర్వర్తిస్తున్న తీరు, నీ ఆశయ సాధన ఎంతో గర్వంగా ఉంది. చిన్నప్పటి నుండే కష్టపడి చదివి క్రమశిక్షణతో ముందుకు సాగిన నీ ప్రయాణం మన తల్లిదండ్రుల కలలను, మన కుటుంబానికి అపారమైనటువంటి కీర్తిని తెచ్చిపెట్టావు. నీ విజయం కేవలం యాదృచ్ఛికం కాదు, అది నీ నిరంతర శ్రమ, పట్టుదల, కృషిల ఫలితం. ఇది నిజంగా ప్రశంసనీయం. నిన్ను తమ్ముడిగా పొందడము నా అదృష్టం. నీవు నాపై చూపిన ప్రేమ, ఆదరణ
ఎంతో విలువైనది. తమ్ముడిగా మాత్రమే కాదు, ఒక మంచి వ్యక్తిగా, అన్నదమ్ముల అన్యోన్యతకు ఆదర్శప్రాయుడిగా నీవు ఎదిగిన తీరు నాకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. కష్టపడి పనిచేసే నీ స్వభావానికి భగవంతుడి కృపతో నీవు ఒక అదృష్టవంతుడిగా నిలవడం నీ జీవితానికి మరింత ఆనందాన్ని తెచ్చిపెట్టాయి. నీ జీవిత భాగస్వామి మితభాషిని, మృదుభాషిని అయినటువంటి మంజులకు తోడు నీడుగా ఉంటూ కుటుంబ జీవితాన్ని విజయవంతంగా తీర్చిదిద్ది ఆదర్శవంతమైనటువంటి తండ్రిగా, ఇద్దరు కుమారులను నిరంతరమైనటువంటి ప్రోత్సాహంతో సమర్థవంతంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా తయారు చేసి కుటుంబానికి బలమైనటువంటి పునాదిగా మారిన నీ వ్యక్తిత్వానికి నా అభినందనలు. విజ్ఞాన ఖనివైన, కీర్తిధనుడివైన నీ ప్రతిభా పాఠవాలకు సదా శుభం కలుగుగాక. నీ వృత్తి జీవితానికి ఇది ఒక గౌరవప్రదమైనటువంటి ముగింపు కాగా, వ్యక్తిగత జీవితంలో శాంతి ఆనందాలతో కొత్త అధ్యయనానికి ఇవి ఆరంభం. రాబోయే రోజులు నీకు ఆరోగ్యం, సంతృప్తి, సుఖశాంతులతో నిండాలని, శతమానం శతాయువై శాంతి సహస్ర కీర్తిధనులై నీవు నీ కుటుంబాన్ని వర్ధిల్లాలని మనసారా అభినందిస్తూ ఆశీర్వదిస్తూ నీ అన్నయ్య వదినమ్మ గోవిందయ్య చంద్రకళ. మా వారైన వడ్లూరి శ్రీనివాస్ గారు అంటే తన ప్రేమ ఎంతనో అంత ఖచ్చితత్వం అట్లనే ఉంటుంది. తన పనితీరు కానీ, తన ఇంట్లో కానీ, బయట కానీ ఎక్కడ చూసినా తను ఎంత ఖచ్చితంగా మాట్లాడుతారో అంత ప్రేమ చూపిస్తారు అందరి పట్ల. కుటుంబంలో కానీ, బయట వ్యక్తులలో కానీ, స్టూడెంట్స్తో కానీ అందరి పట్ల ప్రేమ, అందరి పట్ల ఆప్యాయత చూపిస్తారు. తన మోటివేషన్తో ఎంతో ముందుకు పోయినరు. ఉన్నత పదవులలో ఉన్నప్పుడు వాళ్ళందరూ గుర్తు చేస్తుంటారు సార్ని. అది నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. అయితే గౌరవిస్తుంటారో వాళ్ళతనని అది ఎప్పుడు గుర్తొచ్చినప్పుడల్లా గర్వంగా అనిపిస్తుంది నాకు. తన ఆప్యాయత, నా పట్ల కూడా తన శ్రద్ధ, ప్రతి విషయంలో కూడా చాలా శ్రద్ధ. ఇంట్లో కానీ, వాళ్ళ చదువుల విషయంలో కానీ, పిల్లలు, మనవలు, కోడళ్ళను కూడా కూతురులాగానే చూస్తారు. ఇంట్లో ఏ చిన్నది ప్రాబ్లం వచ్చినా తను బాగా యాంగ్జైటీగా ఫీల్ అవుతారు. ఏదైనా అయింది ఏంటంటే అందరికంటే ముందు తనే ఉంటారు. ఇంట్లో ఏ విషయంలోనైనా, అమ్మ వాళ్ళ ఇంట్లో విషయంలోనైనా, అత్తగారి ఇంట్లో విషయంలో అయినా, అన్నదమ్ములతోనైనా అందరితోనూ ప్రేమ, ఆప్యాయత. కాకపోతే కొంత ఖచ్చితంగా మాట్లాడడం మాత్రం ఉంటుంది. కొందరు ఆ విషయంలో కొంత హర్ట్ అవుతారేమో, కానీ తర్వాత అంతకంటే ఎక్కువ ప్రేమ చూపిస్తారు. అది బాగా సంతోషాన్ని ఇస్తుంది మాకు, మా కుటుంబం. బొమ్మరిల్లు భర్త, బొమ్మరిల్లు ఫాదరే. మీరు అంటున్నట్టుగా ఈ విషయాన్ని అయితే నేను ఎప్పుడు అక్కయ్యతో అంటుంటాను. వీళ్ళందరూ కూడా బావ ఇంట్లో అయినా బయటైనా రూల్ టు రూల్, పెద్ద బావ అయినా పెద్ద అక్కయ్య అయినా క్రమశిక్షణకు మారుపేర్లు వీళ్ళంతా కూడా. మావ మాట కఠినమైన మనసు విన్న ఎంత కోపంగా ఉంటారో అంత ప్రేమ కూడా చూపెడతారు. కాబట్టి అక్కయ్య జేబులో పెన్ను, హ్యాండ్ కర్చీఫ్తో సహా దగ్గరుండి ఇచ్చి కూల్గా పంపుతుంటారు. కాబట్టి బావ ఇంత ప్రశాంతంగా, ఇంత యాక్టివ్గా వర్క్ చేస్తుంటారు. ఒక అక్క, ఒక అన్నయ్య, ఒక చెల్లె, తమ్ముడు అందరు ఉన్నారు. అందరిని కూడా ఎట్లా చూడాలో అలాగే చూస్తారు. వారి యొక్క అన్నదమ్ముల అన్యోన్యత అయితే మీ ఇంకా కుటుంబ సభ్యులతో చాలా విలువలతో కూడిన జీవితాన్ని ఆయన అందిస్తున్నారు. తర్వాత మా చెల్లి మంజుల మృదుభాషిని, స్వీట్ మ్యానర్డ్ అండ్ సాఫ్ట్ నేచర్డ్, వారికి అండదండగా ఉంటూ మంచి ఇద్దరు పిల్లలు, కోడళ్ళు, ఇద్దరు మనవరాళ్ళు. నాకు జన్మనిచ్చి చిన్నప్పటి నుంచి నా తల్లిదండ్రులు నిరక్షరాస్యులైనప్పటికీ మా అన్నయ్యను, నన్ను, మా తమ్ముడిని, అదేవిధంగా ఇంకా కుటుంబ సభ్యులందరినీ మేము కష్టపడ్డాం, మేము వృత్తి పని చేసుకున్నాం, మీరు ఏదో విధంగా చదువుకొని మంచి పేరుకు రావాలనేటువంటి ఒక సద్బుద్ధితోటి మా ఫాదర్కు ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక ఆలోచన, మా తల్లి మా పట్ల చూపించినటువంటి ఈ అభిమానం అనేటువంటిది మమ్మల్ని ఈ స్థాయిలో నిలబెట్టిందని చెప్పడానికి నేను అతిశయోక్తి కాదు.
వారికి నేను పాదాభివందనం చేసుకుంటాను ఈ సందర్భంగా. ఎందుకు అంటే వారికి అలాంటి ఆలోచన అప్పుడే లేకపోతే, చాలామంది వృత్తి వాళ్ళు ఏం చేస్తారంటే ఒక 10 సంవత్సరాలు 10-20 సంవత్సరాలు రాగానే వాళ్ళ యొక్క ప్రొఫెషన్ లోపల చేర్పించి ఏదోలే చదువుతాలే అనేటువంటి ఒక అలాంటి భావన. వారు తినకున్నా కానీ మాకు డబ్బులు పంపించి, మా అన్నయ్య ఉన్నారు ఇక్కడ, వాళ్ళందరికీ మా తమ్ముడు ఉన్నారు ఇక్కడ, వీళ్ళందరినీ చదువుకోవాలరా బాబు, చదువుకోవాలరా, మేము కష్టపడ్డాం, మీరు ఏదైనా ఒక ఈ వృత్తిలో వద్దు, మీరు ఏదైనా చదువుకొని ఉద్యోగాలు సంపాదించుకొని మంచిగా బతకాలరా అనేటువంటి ఒక వారికి ఉన్నటువంటి ఆ భాష లోపల మాకు వారు అందించినటువంటి ఆ ప్రోత్సాహము, మా అమ్మ మా పైన చూపించినటువంటి ఆ అభిమానము, మాకు అందించినటువంటి ఆ తోడ్పాటు, మాకు ఆ చదువుకోవడానికి కావలసినటువంటి వారు ఇచ్చినటువంటి వారు పెట్టినటువంటి ఈ తిండి, ఇవాళ మేము ఈ స్థాయిలో ఉండడానికి ప్రధానమైనటువంటి మా కారణము మా తల్లిదండ్రులే. కీర్తిశేషులైనటువంటి మా తల్లిదండ్రులకు వారు ఎక్కడున్నా కానీ వారికి నేను పాదాభివందనం చేసుకుంటున్నాను. ఎందుకంటే ఉద్యోగంలో 36 సంవత్సరాల్లో నేను స్కూల్ అసిస్టెంట్గా 36 సంవత్సరాల్లో ఒక 90 లోపల స్కూల్ అసిస్టెంట్గా ఉద్యోగంలో చేరి ఒక 10 సంవత్సరాలు స్కూల్ అసిస్టెంట్గా పనిచేసి, ఒక 10 సంవత్సరాలు జూనియర్ లెక్చరర్గా పనిచేసి, తదనంతరము దానికి కావలసినటువంటి అకాడమిక్ క్వాలిఫికేషన్స్ కావచ్చు, దానికి కావలసినటువంటి ఇంకేదైనా కావచ్చు, రిక్వైర్మెంట్స్ ఏదైతే పూర్తి చేసుకొని డిగ్రీ కళాశాల లెక్చరర్గా ప్రమోషన్ పొందడము, డిగ్రీ కళాశాల లెక్చరర్గా పొందడం అనేటువంటి ఒక ఎత్తు అయితే, ప్రిన్సిపల్గా పదోన్నతి పొందడం అనేటువంటిది ఒక అసోసియేట్ ప్రొఫెసర్ క్యాడర్. అది దానికి కావాల్సినటువంటి రిక్వైర్మెంట్స్ యూజీసీ నామ్స్ ప్రకారంగా మేము దాన్ని సంపాదించుకొని ఈరోజు డిగ్రీ కళాశాల ప్రొఫెసర్గా, డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్గా ఒక 4 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను. తర్వాత నేను వాస్తవంగా అదృష్టవంతునే, మా అల్లుడు చెప్పినట్టు ఇంకేదో దశ అంటాడు ఎప్పుడు, అదే అదృష్టవంతున్నే. నేను పడినటువంటి కష్టం అది నాకే తెలుసు. నేను చదువుతున్నటువంటి నా యొక్క శాలరీ లోపల ఒక 30% ఆఫ్ ద శాలరీ నేను చదువులకే ఖర్చు పెట్టాను. పిహెచ్డికి 6 లక్షలు ఖర్చు పెట్టాను, ఎంఫిల్కి 1,50,000 రూపాయలు ఖర్చు పెట్టాను అప్పుడు చిన్న శాలరీ లోపల. అంటే చదువు మీద ఉన్నటువంటి ఒక ప్యాషనే కావచ్చు, అభివృద్ధి చెందాలనేటువంటి ఒక ఆలోచనే కావచ్చు, ఒక మొండితనమే కావచ్చు, ఒక పట్టుదలనే కావచ్చు, ఇవాళ మమ్మల్ని మేము ఈ స్థాయికి రావడానికి కారణమైనటువంటి మా తల్లిదండ్రులు కావచ్చు, అదేవిధంగా మా తల్లిదండ్రుల తర్వాత తల్లిదండ్రులతో సమానమైనటువంటి మా అన్నయ్య వదినలు కూడా మా తల్లిదండ్రులు ఎప్పుడైతే కొంచెము డబ్బులు ఇచ్చేటువంటి స్థాయి నుంచి పక్కకు జరిగినటువంటి సందర్భం లోపల మా అన్నయ్య వదినలు కూడా నన్ను ప్రోత్సహించి నాకు ఆర్థిక సహకారం కూడా అందించుకుంటూ నువ్వు ఇది చదువురా అని చెప్పేసి నన్ను ప్రోత్సహించినందుకు కానీ కూడా మా తల్లిదండ్రుల తర్వాత వారికి మా అన్నయ్య వదినలకు పాదాభివందనం కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా విద్యార్థులతోటి ఇన్ జనరల్గా సుమారు ఒక 36 సంవత్సరాలుగా ప్రైమరీ స్థాయి, నేను 6వ తరగతి సైన్స్ కూడా చదువు చెప్పిన, ఒకప్పుడు 6వ తరగతి సైన్స్ చదువు కూడా చెప్పాను. అప్పటి నుంచి అంటే ఆ స్థాయిలో ఉండేటువంటి విద్యార్థి యొక్క సైకాలజీ పీజీ వరకు కూడా చెప్పాను. ఎస్ఆర్ఆర్ కాలేజీలో 4 సంవత్సరాలు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చెప్పాను, పీజీ చెప్పాను. అంటే అన్ని స్థాయిలో ఉండేటువంటి విద్యార్థుల యొక్క సైకాలజీ నేను గమనించాను, అన్ని స్థాయిలో ఉండేటువంటి విద్యార్థి యొక్క ఆలోచన విధానాన్ని నేను గమనించాను. కాబట్టి దాన్ని ఈ ఆలోచన విధానంలో వచ్చేటువంటి ఆ మార్పులే ఇవాళ యువత అనేటువంటి దానిపైన నేను కొంత కాన్సన్ట్రేషన్ చేయడం, విద్యార్థులు ఆలోచన విధానాన్ని మారాలి. డిగ్రీ జూనియర్ కళాశాలలో ఉండేటువంటి విద్యార్థుల యొక్క ఆలోచన వేరు, ప్రైమరీ స్కూల్ సెకండరీ స్కూల్లో చదువుతున్నటువంటి విద్యార్థుల యొక్క ఆలోచన వేరు. అంటే ఈ విధంగా విద్యార్థులు అంటే ఒక యువత, భవిష్యత్తులో వారు దేశ నిర్మాణానికి కావలసినటువంటి ఒక యువత, వారు చెడు మార్గంలో నడవద్దు, వారి యొక్క ఆలోచన విధానంలో మార్పులు రాకూడదు అనేటువంటి ఒక ఆలోచనతోటి నాకు ఇవాళ ఒక యువతను ఒక సన్మార్గం నడిపించేటువంటి ఆ అవకాశం నాకు మా ఎస్ఆర్ఆర్ కళాశాల లోపల నాకు ఇచ్చింది. నేషనల్ సర్వీస్ స్కీమ్ లోపల ఆ స్కీమ్ ద్వారా నేను ఒక 9 సంవత్సరాలు 10 సంవత్సరాలు అందులో నిరాటంకంగా పనిచేశాను. ఒక ప్యాషన్ లాగా పనిచేసినప్పుడు నా దగ్గర పనిచేసేటువంటి వేలాది మంది విద్యార్థులు సమాజంలో ఎలా బతకడమో నేర్చుకున్నారు. నేను ఒకటే చెప్పాను యువతకు, చదువు ఒక్కటే సమస్యకు పరిష్కారం కాదురా, ఇవాళ సమాజంలో ఉండేటువంటి మనుషులందరినీ చదవాలి, కుటుంబాలను చదవాలి, పెద్దలను చదవాలి, చిన్నలను చదవాలి, వాళ్ళందరినీ అర్థం చేసుకునేటువంటి ఆలోచన ఉన్నప్పుడు మాత్రమే ఇవాళ సమాజం లోపల నువ్వు ఒక మంచి వ్యక్తిగా, సంపూర్ణమైనటువంటి వ్యక్తిత్వ నిర్మాణం కలిగినటువంటి ఒక వ్యక్తిగా ఇవాళ నువ్వు నిలబడతావని చెప్పేసి వాళ్ళకు ఆ మెసేజ్ని అందించేటువంటి ఆ భాగ్యము ఎన్ఎస్ఎస్ ద్వారా కలిగింది. కాబట్టి అవి కూడా ఆ ఎన్ఎస్ఎస్ కూడా మాకు ఇవాళ, అందుకనే అన్ని సేవల కన్నా బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేటువంటిది నేను అందుకే అదే స్ఫూర్తితో మెడికల్ క్యాంప్స్ కానీ, బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కానీ, ఇంకా చాలా అవేర్నెస్ క్యాంప్స్ అనేటువంటిది నేను పెట్టడం కాదు, విద్యార్థులచే పెట్టించాను.
అంటే విద్యార్థుల్లో కలిగేటువంటి మార్పులను గమనించుకుంటూ దానిపైన ఒక రిపోర్ట్స్ రాస్తే ఇవాళ నా దగ్గర పనిచేసినటువంటి వాలంటీర్స్కి 3 స్టేట్ అవార్డ్స్ వచ్చినాయి. 3 స్టేట్ అవార్డ్స్ వచ్చినాయి. అది స్టేట్ అవార్డ్స్ అని చెప్పుకోవడం కోసమే కాదు, దానికి ఉన్నటువంటి విలువ అది పొందినోనికే తెలుస్తుంది, ఆ యూనివర్సిటీ వానికి తెలుస్తుంది. తర్వాత నా యొక్క యూనిట్కి నేషనల్ అవార్డు వచ్చింది ఢిల్లీ రాష్ట్రపతి చేత. నా యొక్క యూనిట్ ఇవాళ నేషనల్ అవార్డు తీసుకునేటువంటి ఆ ఘనత నేనే ఫైలింగ్ చేశాను. అంటే చేసేటువంటి కార్యక్రమాలను మనం రిపోర్ట్స్ రాస్తే దానికి వారు గుర్తింపు చేసి స్టేట్లో సెలెక్ట్ చేసి ఇవాళ నేషనల్లో కూడా ఇవాళ నేషనల్ అవార్డు తీసుకునేటువంటి ఒక స్థాయి. ఇవాళ మన ఢిల్లీలో ఉండేటువంటి దర్బార్లో మేము రాష్ట్రపతితోని బ్రేక్ఫాస్ట్ చేసుకునేటువంటి ఒక అదృష్టాన్ని మేము మా వాలంటీర్స్ కానీ మా స్టూడెంట్స్ కానీ పొందాం. కాబట్టి ఇవన్నీ చెప్పుకుంటూ పోతే 36 సంవత్సరాలకు సంబంధించినటువంటి చరిత్ర చెప్పడం అనేది పెద్ద చాలా కష్టం అవుతుంది. చాలా ఇబ్బందులు కూడా ఉంటవి, అది అందరికీ తెలుసు, ప్రతి ఉద్యోగికి తెలుసు. అనేక రకాలైనటువంటి కష్టాలు నష్టాలు సుఖాలు అనేటువంటిది చాలా మటుకు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని సుఖాలు వచ్చినా మనము విద్యార్థులకు చదువు చెప్పుతున్నాము అంటే యువతను ఇవాళ సమాజంలో ఒక మంచి సమాజ నిర్మాణాన్ని పొందేటువంటి ఒక యువత ఇవాళ సమాజానికి అప్పచెప్తున్నాము అంటే వారు దేశాన్ని బాగుపరిచేటువంటి ఒక ప్రొఫెషన్ తీసుకునేటువంటి ఒక అదృష్టం మనం పొందిన అనేటువంటిది ఆ సంతోషంతోనే మనం ఉండాలి. ఎన్ని కష్టాలు వచ్చినా కానీ ఆ అదృష్టం ఒక టీచర్కి తప్ప ఎవరికి రాదు. వేరే వాళ్ళకు ఏదో కాయిదా పనులు చేస్తారు, జీతం తీసుకుంటారు. కాబట్టి ఆ భాగ్యము నాకు కలిగినందులకు గాను నేను సహకరించినటువంటి కుటుంబ సభ్యులందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తూ నన్ను భరించి, నేను వాస్తవంగా హైపర్ యాక్టివ్ తెలుసు, అందరు అంటారు కొంత హైపర్ యాక్టివ్గా ఉంటుంది, కొంత కఠినం ఉంటుంది. కానీ నేను ఎవరు కూడా కష్టపడితే నేను భరించేటువంటి శక్తి కూడా నా దగ్గర ఉండదు. ఎదుటివాడు కష్టపడితే నా అనేటువంటి వ్యక్తి బాధపడితే నేను ఎంత త్యాగమైనా ఎంతటి సేవనైనా చేయడానికి ముందుకొచ్చేటువంటి స్వభావం ఉన్నటువంటిగా నేను అనుకుంటా ఉన్నాను. కాబట్టి కొంత కఠినత్వం అనేటువంటి మాటలో కనపడతా ఉంటుంది. కాబట్టి నా యొక్క 36 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి ఈ ఉద్యోగంలో సహకరించినటువంటి నా సతీమణి మంజుల గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకు అంటే నన్ను భరించినటువంటి ఓపిక కూడా ఆమెకు ఉన్నది. నా హైపర్ టెన్షన్ కావచ్చు, నా మాట తీరు కావచ్చు, లేకపోతే నేను చూపించేటువంటి అతి ప్రేమ కావచ్చు, ఇవన్నీ ఆ భరించేటువంటి శక్తి ఆమెకు ఉన్నది. కాబట్టి వారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా నా ఉద్యోగ సర్వీస్కి సహకరించినటువంటి మా కుటుంబ సభ్యులు, మా అన్నయ్య వదిన కావచ్చు, మా తమ్ముడు మరదలు కావచ్చు, మా అక్క చెల్లెలు ఇక్కడ ఉన్నారు, అక్క బావలు, అదేవిధంగా మా కో బ్రదర్ కూడా ఉన్నాడు ఇక్కడ, రేవతి రమేష్ గారు, మా చెల్లెలు ఉన్నారు. అదేవిధంగా అందరూ ప్రతి ఒక్కరూ నాకు సంతోషకరమైనటువంటి విషయం ఏంటంటే నా ఆలోచనలకు సరిసమానమైనటువంటి నా కొడుకులు ఉన్నారు. నేను అదృష్టంగా భావిస్తా ఉన్నాను. నేను అక్కడ ఆగమంటే ఆగుతారు అంతే. ఎందుకు ఆగాలనేటువంటి క్వశ్చన్ చేయడానికి ధైర్యం చేయరు. ఎందుకంటే వాళ్ళకు ఒక నమ్మకం. మా డాడీ అన్ని చూసుకుంటాడు, ఇప్పుడే చెప్పారు బొమ్మరిలని. వాళ్ళు ఎన్ని చేసినా నాకు నమ్మకం ఉండదు. ఏం చేస్తున్నావు? అరే నేను చూసుకుంటా డాడీ. లేదు ఏం చేస్తున్నావు చెప్పు. ఆర్తి, రవలి, నేను ఏది గీత గీస్తే అది ఓకే అంటారు. ఒకవేళ వాళ్ళకు నచ్చపోయినా ఓకేనే. ఎందుకంటే బొమ్మరిలు మామయ్య లాగా వాళ్ళు కూడా ఫీల్ అవుతారేమో అనిపిస్తుంది అప్పుడప్పుడు. ఇక మామయ్య చెప్తే వినడు ఓకే అంటే అయిపోతుంది అని. సో ఇక్కడ వాళ్లకు నేను ఏ రోజు కూడా ఏ క్షణం కూడా మామయ్య అనేటువంటి ఒక ఫీలింగ్ ఉండదు. ఒక తండ్రిలాగా నా కడపలో అడుగుపెట్టినటువంటి ఆ నా కోడళ్ళు ఇద్దరు, ఆర్తి కానీ రవలి కానీ, వాళ్ళ ఇంటనన్నా సంతోషంగా అంత ఫ్రీగా ఉంటారో లేదో కానీ నా దగ్గర అంత ఉండడానికి కూడా నేను అవకాశం ఇస్తాను. వాళ్ళు ఒప్పుకున్నా అని నేనైతే అట్లే ఉంటాను. కాబట్టి అంత మంచి మా ఇద్దరిని అర్థం చేసుకునేటువంటిగా ఈమె మనస్తత్వం చాలా సింపుల్ తెలుసు. ఈమె ఏమని తెలుసు, ఏమన్నా అంటే నేనే అనాలి. నేను అన్నా కానీ నా దానిలో 80% తేనెనే ఉంటుంది. 80% తేనె ఉంటుంది మాటల లోపల. కాబట్టి ఈ విధమైనటువంటి కోడళ్ళు దొరకడం కూడా నేను అదృష్టంగా భావిస్తా ఉన్నాను. ఇన్ని రోజులు నేను చెప్తే వాళ్ళు విన్నారు, రేపటి నుంచి వాళ్ళు చెప్తే నేను వినాలి కావచ్చుగా. నాకు ఇద్దరు మనవలు, వాళ్ళు అద్భుతమైనటువంటి, నాకన్నా హైపర్ టెన్షన్ వాడు. కాబట్టి ఈ సందర్భంగా మా కుటుంబ సభ్యులందరికీ పేరున కష్టానికి ఓర్చి కరీంనగర్ నుంచి ఇంత కష్టపెట్టినందుకు నాకు కూడా కొంత అనిపిస్తుంది. ఎందుకంటే కరీంనగర్లో ఈ ఫంక్షన్ చేసుకుంటే నాకు ఒక మేడారం జాతర అవుతుండే నాకు తెలుసు. కాకపోతే ఏంటంటే నా ఆప్త మిత్రులుగా అందరు వచ్చిండ్రు, నేనంటే అభిమానించేటువంటి వ్యక్తులు అందరూ వచ్చిండ్రు. నా కుటుంబ సభ్యులు ఎట్లయినా నాకు నా మీద అఫెక్షన్ ఉంటుంది. కాబట్టి వారికి పేరున కృతజ్ఞత తెలియజేస్తూ మీ అందరి యొక్క ఆశీర్వాదాలు. మన కళాశాలలో ఉండేటువంటి టీచింగ్ సిబ్బంది లోపల రెగ్యులర్ స్టాఫ్ ఉన్నారు, అదేవిధంగా కాంట్రాక్ట్ లెక్చరర్స్ కూడా ఇద్దరు ఉన్నారు. డాక్టర్ నరసింహ గారు, రూహి మేడం గారు, అదేవిధంగా గెస్ట్ లెక్చరర్స్ నా దగ్గర 19 మంది ఉన్నారు. ఆ 19 మందికి నేనంటే మహాప్రేమ. సార్ ఏమనడం తెలుసు వారికి.
కాకపోతే ఇది పని మాత్రం గట్టిగా చేపిస్తారని తెలుసు వాళ్ళకు, రెండు ఉన్నాయి వాళ్ళకు. కాబట్టి మీరు నా పైన చూపించినటువంటి అభిమానానికి మీకు కూడా అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇకపోతే నాన్ టీచింగ్ స్టాఫ్ లోపల సూపరింటెండెంట్ గారు, సీనియర్ అసిస్టెంట్ గారు, జూనియర్ అసిస్టెంట్ గారు, చాలామంది, శివరాజు గారు ఉన్నారు, అదేవిధంగా చాలామంది సంగమేష్ కానీ మిగతా మిత్రులందరూ పనిచేసేటువంటి మనస్తత్వం. కాబట్టి సూపరింటెండెంట్ గారు చాలా డైనమిక్. అదేవిధంగా మెదక్ నుంచి కూడా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ రావడము, వారు కూడా నాకు మంచి మిత్రులు. అదేవిధంగా సంగారెడ్డిలో కూడా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసరు కామరాజు సార్ కూడా వచ్చారు. వాళ్ళందరూ నాకు సపోర్టివ్గానే ఉంటారు. రాష్ట్రం మొత్తం నాకు సపోర్టివ్గా ఉంటుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అందరినీ ప్రేమిస్తా, నన్ను అందరూ ప్రేమిస్తారు. అది సంపాదించుకున్నానేమో అనేటువంటి ఒక సంతోషాన్ని నాకు మిగిలిచ్చిందని చెప్పేసి నేను ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆ భగవంతునికి, ఈ జన్మనిచ్చినటువంటి మా తల్లిదండ్రులకు, నాకు సహకరించినటువంటి కుటుంబ సభ్యులకు, నా ఉద్యోగానికి, ఈ విధంగా నా శరీరానికి ఆరోగ్యాన్ని సమకూర్చినటువంటి, నా ఆరోగ్యాన్ని రక్షించినటువంటి మా సహధర్మసారిని ఇది మంజుల గారికి పేరు పేరున అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ, మా స్టూడెంట్స్ అందరూ ఆనిముత్యాలు. పని చేస్తే వాళ్ళతోనే అయ్యేదంటూ ఏం లేదు. ప్రతి ఒక్కటి వాళ్ళు మా అందరిని పక్కకు పెట్టి చేసేటువంటి పరిస్థితి. అందరికీ కళాశాలలో ఉండేటువంటి విద్యార్థులందరికీ శుభాశీస్సులు అందజేస్తూ మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. కాలం అనేది ఒక సరిహద్దు గీత గీస్తుంది. కాలం అనేది ఆ గీసిన గీతకి మనం అందరం కూడా నియమబద్ధులవుతాం. కాలోహి దురతిక్రమ అన్నారు. అంటే కాలం అనేది ఒక నెంబర్ మాత్రమే. కాబట్టి ఆ నెంబర్ వల్లనే వారి వాళ్ళ రిటైర్ అవుతున్నారు తప్ప టైర్డ్ కాలేదు. ఎందుకంటే వారి విరమణ సభలో కూడా వారే మాట్లాడాల్సిన పరిస్థితి కూడా ఉంది, గమనిస్తున్నాం. చాలా అద్భుతంగా తానే నిర్వహణ చేస్తుంది, మనం ఇందాక చూసాం. అట్లాగే శ్రీనివాస్ గారితో ఇక్కడ ఉన్న మిత్రులు సత్యప్రకాష్ గారు కానీ, ఇవాళ రాలేదు రాజు గారు కానీ, మిగతా చాలామంది మిత్రులకు ఆడపి శ్రీనివాస్ గారు కానీ, మేమందరం కూడా అనేక సందర్భాల్లో, ముఖ్యంగా ఎన్ఎస్ఎస్ అనేది మా బాండింగ్ చాలా ఉంది. లెక్చరర్గా కలిసి పనిచేసాం, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్స్గా పనిచేసాం. తర్వాత వారు ప్రిన్సిపల్గా, నేను ప్రిన్సిపల్గా చాలా విషయాలు షేర్ చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. ఎన్ఎస్ఎస్ బాండింగ్ అనేది మాకు మర్చిపోలేని ఘట్టం. ముఖ్యంగా ధర్మపురి పుష్కరాల్లో ఇప్పటికే అవన్నీ మెమరీస్ వస్తుంటాయి. 15 రోజుల పాటు గోదావరి పుష్కరాల్లో మేము కలిసి పనిచేసాం. ఎస్ఆర్ఆర్ కళాశాల నుంచి అప్పుడు 500 మంది వాలంటీర్లతోటి ఒక మెగా క్యాంపును నిర్వహించాం. చాలామంది క్యాంపులు నిర్వహిస్తారు, చాలామంది ప్రోగ్రామ్ ఆఫీసర్లుగా ఉంటారు. కానీ కొంతమంది మాత్రమే తాను చేసే పనిని అంకిత భావంతో ఓన్ చేసుకొని చేస్తారు, చాలా సంతోషంగా పనిచేస్తారు. ఆ సంతోషంగా పనిచేయడం అనేది, దాన్ని ఓన్ చేసుకోవడం అనేది వడ్లూరు శ్రీనివాస్ గారిలో చాలా ఉంది. వారి సోదరులు కూడా ఉన్నారు ఇక్కడ, ఒక చేయెత్తిన వారు పుష్కరాల్లో. వారు కూడా వీరి సోదరులైన మాకు, అంటే వారు వేరే విధుల్లో ఉన్నారు, అయినప్పటికీ మాకు రోజు రాత్రి ఎంటర్టైన్మెంట్ ఉండేది కలిసి కూర్చొని. మేము అసలు పుష్కరాలలో అంత పని ఒత్తిడిలో పిల్లలు ఉన్నా, మేము ప్రోగ్రామ్ అధికారులు ఉన్నా, ఏనాడు కూడా విసుగుపోలే, అప్పుడే అయిపోయిందా అనిపించేంత అంతటి బాండింగ్, అంతటి సాన్నిహిత్యం, అంతటి సౌమనస్యం, సౌహార్ద్రత శ్రీనివాస్ గారిలో పుష్కలంగా ఉంది. ఏదున్నా ఆయన దేనికి కాంప్రమైజ్ కాడు. ఇవాళ జాయింట్ డైరెక్టర్లు గారు కానీ, ఏజీఓలు కానీ, వాళ్ళకి నిజంగా కూడా పని ఒత్తిడి ఉండి రాను అన్న, ఈవెన్ కమిషనర్ గారు పర్మిషన్ తీసుకొని వచ్చినామన్నారు. అంటే ఆయన ప్రేమ అంత ప్రేమిస్తాడు, అంత దగ్గర తీసుకుంటాడు, అంత ఆత్మీయత, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి నిజానికి ఇవాళ ఎస్ఆర్ఆర్ కాలేజీ, నేను జగిత్యాల గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఉమెన్స్ రెండింటికి ప్రిన్సిపల్గా ఉన్నాను. ఆ 2 కాలేజీలో కూడా ఒకరు రిటైర్ అవుతున్నారు. అది ముందే కంప్లీట్ చేసుకొని ఇంకొకటి ఏమో తర్వాత పెట్టుకుని వీరి కోసమే వాయిదా వేసుకొని వచ్చి రావడం జరిగింది. అది వారికి మాకున్నటువంటి బంధం. నేనే కాదు, చాలామంది పిల్లలు వచ్చారు, సుక్క శ్రీనివాస్ లాంటి, మిగతా ఆంజనేయులు, ఇట్లాంటి అప్పటి పిల్లలు కూడా, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు కూడా వచ్చారు. వాళ్ళందరూ కూడా అందరూ డాడీ డాడీ అని పిలుస్తారు. ఆయనకి 2 కొడుకులే కాదు, చాలామంది ఉన్నారు కొడుకులు, అంటే ప్రేమగా డాడీ అని పిలుచుకునే వాళ్ళు. వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు అయినప్పుడు కూడా, అంటే వాళ్ళ అతిథులు బంధువులు ఎందరో వచ్చిర్రో అంతకన్నా అదే స్థాయిలో వాలంటీర్లు అందరూ కూడా సార్ ఇంట్లో మనుషుల్లాగా వాళ్ళ ఇంట్లో అంత ప్రేమగా మేడం కానీ సార్ కానీ అంత రిసీవ్ చేసుకుంటారు. అంటే ఒక వ్యక్తి ఏం సంపాదించుకుంటాడు జీవితంలో, అనేక మంది ఉద్యోగాలు చేస్తారు, హోదాలు పొందుతారు, పదవులు పొందుతారు, కానీ అనంతమైనటువంటి ప్రేమను, నిస్వార్థమైన ప్రేమను పొందడం అనేది చాలా అరుదైన విషయం. శ్రీనివాస్ గారిలో అంతటి ప్రేమ, ఆత్మీయత,
సమాజం పట్ల కానీ మనుషుల పట్ల ఒక మానవీయ కోణం. నేను సమాజానికి ఏమైనా చేయాలనేటువంటి తన సంతోషాన్ని ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేసుకున్నా సరే నువ్వు రాంది నేను పూజనే మొదలు పెట్టారు కూర్చోరు. అంటే ఇంత ప్రేమ అనేది దానికి ఎవరైనా భగవంతుడు లొంగిపోతాడు. నేను ఎందుకు చెప్తున్నాను ఇవన్నీ అంటే చాలామంది ఇవాళ ప్రపంచీకరణ సందర్భంలో ఉన్న మనుషులు అవసరం కోసమే కలుస్తున్నారు అందరూ. అట్లాంటి సందర్భంలో చాలా తక్కువ మంది మాత్రమే మనుషుల్ని మన మనుషులుగా మనకు ఆత్మీయులుగా కాపాడుకుంటారు. అట్లాంటి ఒక మంచి లక్షణం, ఒక మానవీయ కోణం, ఒక ఆర్ద్రత, ఆత్మీయత, ఒక సాన్నిహిత్యం ఇవన్నీ కూడా ఆయన మాటల్లో, చేతల్లో, ఆయన ఆతిథ్యంలో కూడా. ఒకసారి ఇందాక మన జేడి గారు కూడా మాట్లాడుతూ ఒకసారి శ్రీనివాసుని కలిస్తే ఇక జీవితంలో వాడు మర్చిపోవడం అని. అంటే ఎందుకు మర్చిపోరు? ఆయన చూపించే ప్రేమ అంత గొప్పగా ఉంటుంది, ఆయన ఆతిథ్యం కూడా అదే అంత స్థాయిలో ఉంటుంది. ఇంటికి వెళ్తే అటెండర్ రాని, ఆఫీసర్ రాని, ఎవరైనా రాని కనీసం టీ అన్న తాగకుండా ఆయన పంపించే రోజులు లేవు. అట్లాంటి ఇంతేకాకుండా ఒక టీచర్గా మరి ఆయన 36 సంవత్సరాలు ఈ ఫీల్డ్లో ఉన్నారంటే అనేక ఆటుపోట్లు, అనేక ఇబ్బందులు, కష్టాలు, సుఖాలు, పిల్లల్ని తయారు చేయడంలో తన జీవితంలో అనేక మంది మిత్రులను సంపాదించుకున్నాడు, అనేక మంది విద్యార్థులను తయారు చేశాడు బోధనతోటి, సాధనతోటి. మరి ఆయన ఒక గురువుగా, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ అధికారిగా స్టేట్ అవార్డు కూడా తీసుకున్నారు. మంచి ఇట్లాంటి అంచెలంచెలుగా ఎదిగి ఇవాళ డిగ్రీ ప్రిన్సిపల్గా నగరం నడిబొడ్డున ఇట్లాంటి పటాన్ చెరువు కళాశాలలో మరి వారి వల్లనే ఈ కాలేజీని కూడా చూడడం జరిగింది మొదటిసారి. అంటే సిరిసిల్ల కాలేజీలో మేము చూసాం చాలా సందర్భాల్లో. ఎస్ఆర్ఆర్లో అయితే మేము కలిసి పనిచేసాం. ఆయన జూనియర్ కాలేజీలో ఉన్నప్పుడు కూడా ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ అధికారిగా కూడా పనిచేశాడు. అంటే సార్తో పనిచేయడం అనేది అందరూ కోరుకుంటారు. ఎందుకు కోరుకుంటారంటే ఆయనతోటి ఒక గంట కాదు 4 గంటలు మనం ఉన్నా ఎప్పుడు బోర్ అనిపించదు. ఎప్పుడు కూడా ఏదో ఒక మంచి కాలక్షేపం, మంచి మాటలు మాట్లాడుతూ, నవ్విస్తూ, అందరితోటి సరదాగా ఉంటూ, ఒక అందరికి స్ఫూర్తిదాయకంగా నిలిచేటువంటి ఒక సౌజన్యమూర్తి ప్రొఫెసర్ వడ్డూరి శ్రీనివాస్ గారు. నాకైతే ఒక ఎల్డర్ బ్రదర్ లాగా అనిపిస్తాడు. మన చాలా సందర్భాల్లో మా మీద అనేక రకాలైనటువంటి ఒత్తిళ్ళు ఉన్నప్పుడు కూడా ఆయనతో మాట్లాడుతుంటే నాకు ఒక చిన్న ఎగ్జాంపుల్ గుర్తుకొస్తుంది. ధర్మపురి పుష్కరాల్లో ఇప్పటికీ ఆ ఫోటో కూడా సార్ కూడా గుర్తుండాలి. మామూలుగా చాలామంది విద్యార్థులు ఉన్నారు, టీ తాగాలి, అప్పుడు ఎర్లీ మార్నింగే వెళ్ళిపోవాలి అందరూ. ఎక్కడో అక్కడ ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ అంతా వెళ్ళిపోవాలి. వాడు టీ పెట్టడానికి లేట్ చేస్తున్నాడు. మెల్లగా అన్న తమ్మి అన్నాడు, ఆయన పక్కకు జరిపి సారే టీ పెట్టడం స్టార్ట్ చేశాడు. ఆ ఒక హోటల్లో 2-3 పొయ్యిలు ఉంటే వెంటనే అంటే పిల్లలకు అందరినీ వాలంటీర్లు అందరూ వెంటనే వచ్చారు. వాళ్ళు కూడా అంటే సార్ ఇనిషియేట్ చేయగానే అందరూ కూడా అందిపుచ్చుకున్నారు. ఇట్లాంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. పనికి ఎన్నడూ వెనుకాడలేదు. అట్లాగే ప్రేమను పంచడంలో కూడా ఒక పుష్పక విమానం అంత ప్రేమ ఉంటుంది ఆయనలో ఎప్పటికి కూడా. మీరు అర్ధరాత్రి కూడా కూర్చొని మాట్లాడమన్నా ఎన్నడూ కూడా నేను అలసిపోయినా నేను నా వల్ల కాదు, నేను ఈ పని చేయ అని ఎన్నడూ అనిపించలేదు. ఇట్లాంటి అరుదైన వ్యక్తులు కొందరే ఉంటారు లోకంలో, సమాజంలో. మరి ఒక మంచి అధ్యాపకుడు, మంచి మిత్రుడు, మంచి మరి గురువు, ఒక సమాజం పట్ల బాధ్యతాయుతమైన వ్యక్తి, స్ఫూర్తిదాయకమైన వ్యక్తి ఇవాళ పదవి విరమణ చెందుతున్నాడంటే కొంత డిపార్ట్మెంట్కి కొంత లోటే వాస్తవంగా. ఇట్లాంటి వాళ్ళు ఇంకా ఉండాలి సమాజంలో కోరుకుంటాం మనం. కానీ కాలం అనేది ఎవరిని కూడా మరి మన్నించదు. కాబట్టి కాలం అనే పుటల్లో మనం ఎన్నడో ఒకరోజు రిటైర్ కావాల్సింది అందరం కూడా. నేను మనస్ఫూర్తిగా శ్రీనివాస్ గారిని, వారి భావి జీవితం చాలా ఉత్సాహంగా, మరింత సమాజానికి ఉపయోగకరంగా, వారి లయన్స్ క్లబ్లో కూడా యాక్టివ్గా ఉన్నారు. చాలా ఎక్కడ సేవ ఉన్నా అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్తారు. రిటైర్ అయిన చాలామంది కూడా రీజ్యూనేట్ అవుతున్నారు ఈ మధ్యన. వాళ్ళు నేను చాలామంది చూస్తున్నాను. ఇక్కడ మా మిత్రుడు వై సత్యనారాయణ గారు ఉన్నారు, వంగల శ్రీనివాస్ గారు ఉన్నారు. దాదాపు ఈనాడులో ఒక 60-70 మరి కాలమ్స్ రాశారు ఇప్పటికి. అంటే మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇది కేవలం అంటే ఒక ఎక్స్టెన్షన్, విశాలం అవ్వడమే. రేపటి నుంచి మీ సేవలు మరింత విశాలం, విస్తృతం కావాలి. మరి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానీ, మన కళాశాలల సంపన్నం అవ్వడానికి కానీ, అధ్యాపక లోకానికి కానీ, ఎన్ఎస్ఎస్ పూర్వ వాలంటీర్లకు కానీ మీ ప్రేమను మరి ఇంకా పంచాలని, మీరు ఆనందంగా ఆయురారోగ్యాలతో ఉండాలని సోదరిని తర్వాత శ్రీనివాస్ గారిని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ వారికి పదవి విరమణ శుభాకాంక్షలు. అందరు సార్ గురించి చాలా బాగా చెప్పారు. అంటే కమిటెడ్, చాలా అన్నిటి కూడా తన ఓర్పు సహనంతో పనిచేస్తాడు అనేటువంటి అందరికీ తెలుసు.
మంచి రిలేషన్స్ సార్ ద్వారా తెలుసుకోవచ్చు మనం. స్టూడెంట్ కాడికి వెళ్ళి ఒక మినిస్టర్ దాకా అన్ని పరిచయాలు ఉన్నాయి సార్కి. కాబట్టి నా రిటైర్మెంట్ కోసం ఖైరతాబాద్ డిగ్రీ కాలేజ్కి వచ్చినప్పుడు అంటే సార్లో ఉన్నటువంటి పని అనేటువంటిది, నేను వస్తే వాళ్ళు బ్యానర్ కడుతుంటే సార్ నేను ఉంటాను, మీరు లంచ్ సార్ వాళ్ళు వచ్చి లంచ్ చేస్తారు, మీరు పొండి అనేటువంటి అంకిత భావంతో అంటే పని చేయాలనేటువంటి అంకిత భావంతో సారు పనిచేశారు. కాబట్టి మాకు ఒక ప్రిన్సిపాల్స్కి ఒక గ్రూప్ ఉంటుంది, వాట్సాప్ గ్రూప్. ఏదైనా ఫస్ట్ ఫోటో వచ్చిందంటే వడ్లూరు శ్రీనివాస్ సార్ది. ప్రతి గ్రూప్లో అటానమస్ గ్రూప్లో ఉంటుంది, ప్రిన్సిపాల్స్ గ్రూప్లో కంపల్సరీ యాక్టివిటీస్ అంటే ప్రతి యాక్టివిటీ అనేటువంటిది కండక్ట్ చేసేవాడు. ప్రతి యాక్టివిటీని కూడా పోస్ట్ చేసేవారు. అంటే మాకు ఒక యాప్లో అందరికి కంపల్సరీ పోస్ట్ చేయాలి. ఆ విధంగా సారు తెలిసినా తెలియకుండా అందరికీ తెలిసిపోయాను. కాబట్టి 33 సంవత్సరాలు పనిచేసి, మేడం మీరు ఇప్పటిదాకా సార్ను చూసుకున్నారు, ఇప్పటి నుంచి సార్ మీరు మేడంను చూసుకోవాలి. కాబట్టి మేడం కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మొట్టమొదటగా మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం, పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తూ. మరి శ్రీనివాస్ గారు మన రామకృష్ణ గారు చెప్పారు, ఎందుకంటే వాళ్ళ సాన్నిధ్యం ఎక్కువ, కరీంనగర్లో వాళ్ళ సర్వీస్ అంతా కూడా జరిగింది కాబట్టి రామకృష్ణ గారికి ఎన్ఎస్ఎస్ అవన్నీ చెప్పారు. కానీ వడ్లూరు శ్రీనివాస్కు మాకు ఇంకో అనుబంధం కూడా ఉంది. ఫోటోలు 2 ఒక దగ్గర ఉంటాయి ఒక్కొక్కసారి. అయితే నేను చాలాసార్లు అగ్రహారంలో కూడా విజిట్ చేయడం జరిగింది, రూల్స్ ఆఫ్ ఫండ్స్ కానీ, తర్వాత అనేక సార్లు వెళ్ళడం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే మా ఫ్యామిలీతో కూడా వాళ్ళ ఆతిథ్యాన్ని తీసుకొని ఒకరోజు మొత్తం కూడా వాళ్ళ ఇంట్లో ఉండి, తర్వాత వేములవాడ రాజరాజేశ్వరి దర్శనం కూడా చేసుకోవడం జరిగింది. వాళ్ళ మేడం, మా మేడం, వీళ్ళందరూ కూడా ఒక కుటుంబ సభ్యుల్లాగా ఆ రోజు ఉండడం జరిగింది. అది ఇంకా కూడా మర్చిపోలేని సంఘటన. అయితే దీన్ని బట్టి మీరు అంటే అందరు చెప్పిన దాన్ని బట్టి ఎవరన్నా ఆతిథ్యం స్వీకరించాలంటే వడ్లూరి శ్రీనివాస్ గారి ఆతిథ్యం స్వీకరించిన తర్వాత ఎవరు మర్చిపోరు, ఆ సంబంధం అట్లనే ఉంటుందని చెప్పి మేడం రాగానే మేడం బాగున్నారా సార్ అన్నారు. మేడం కూడా అదే విధంగా ఉన్నారు. కాబట్టి ఇద్దరు సఖ్యతతో ఉండి మరి 36 సంవత్సరాలు అంటే సక్సెస్ఫుల్గా ఒక ప్రిన్సిపల్గా ఒక కేడర్ నుంచి మెట్లు ఎదుగుతూ ఒక ప్రిన్సిపాల్గా మరి హైదరాబాద్కు దగ్గరగా పటాన్చెరులో రావడం జరిగింది. కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికి కూడా ఆ ఇబ్బందులన్నిటి ఇప్పుడు ఏముండవు, రేపటి నుంచి ఆ టెన్షన్స్ కూడా అన్నీ ఫ్రీ. కాబట్టి మా ఒకరిగా రేపటి నుంచి వస్తున్నారు కాబట్టి మీకు స్వాగతం పలుకుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ మరొకసారి శుభాకాంక్ష తెలియజేస్తూ ముగిస్తాను. It's my pleasure to share some of the moments with sir because I worked along with sir here I think 5-6 months back I went to Tara College. I need to share 2 important things about sir. When we were conducting Jignasa, I think 13 teams of our college were selected and we wanted to give them blazers. It may go up to 65 or 70 blazers he wanted to procure for the students. But it's going to be very difficult. I said, sir, 70 నుంచి 100 బ్లేజర్లు ఎక్కడి నుంచి తెస్తాం సార్, ఇన్ని డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి సార్ అని అంటే, ఎలాగైనా తెద్దామని ఒక స్పాన్సర్ని 2 రోజులకి పట్టుకొచ్చారు. చార్మినార్ దాకా వెళ్ళి అందరినీ, అరుణ్ని, సంగమేశ్వర్ని, వీళ్ళందరినీ ఊరంతా తిప్పి ఆ వచ్చిన డబ్బుల్లో 70 బ్లేజర్లు పట్టుకొని వచ్చి పిల్లలందరికీ ఇచ్చారు. అవి ఒక్కరోజుతో అయిపోతాయి అని కాదు, ఆ బ్లేజర్లు వేసుకున్న పిల్లలు ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ వేరే పెరిగిపోయింది. యూజువల్గా ఏం చేసేవాళ్ళం అంటే అక్కడి దాకా వెళ్ళిన తర్వాత పక్క కాలేజ్ పిల్లలతో షేర్ చేసుకోవడం కానీ అలా ఉండేది. మన పిల్లలు అట్లా షేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు మేడం, నేను అన్ని బ్లేజర్లు తెచ్చేస్తాను, ఇప్పిస్తాను అని చెప్పినారు. చాలా ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం నుంచి అస్సలు పక్కకే జరిగేది లేదు. సో అంత ఇక్కడున్న స్పాన్సరర్స్ని పిలిచి డయేస్ కట్టించి ఇది చేసి చాలా కాలేజ్లో ఉన్నది కొంతకాలమైనా ఒక మంచి ముద్రని వేయడానికి సహకరించారు ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఏ ఫ్రెషర్స్ డే పార్టీ జరిగినా ఏం జరిగినా కూడా ఆడపిల్లల పట్ల చాలా జాగ్రత్తగా ఉండేవాళ్ళు. 5 గంటలకి ఆపేయాలి అంటే ఆపేయాలి, పిల్లల దగ్గర గొడవ పడ్డా సరే పిల్లల్ని మాత్రం చాలా జాగ్రత్తగా ప్రొటెక్టెడ్గా చూసుకున్నారు. ఆడపిల్లల పట్ల తనకున్న కన్సర్న్ నిజంగా అభినందనించదగ్గది. సో మీ జీవితకాలం మేడం గారు చాలా కూల్. రేపటి నుంచి ఇన్ని రోజులు మనం పరిగెత్తాం కాలేజీలలో,
రేపటి నుంచి ఇళ్లలో వాళ్ళ అబ్బాయిలు, కోడళ్ళు, మేడం వాళ్ళు వీళ్ళందరినీ పరిగెత్తిస్తారేమో. అందుకని సార్ తొందరగా మళ్ళీ సిస్టంలోకి రావాలని కోరుకుంటూ, మీకు భగవంతుడు ఆయురారోగ్యాలను ఇవ్వాలని ఆశిస్తూ, ఒక ఉత్తమమైన కార్యదక్షత, ఒక ఉన్నతమైన దృఢ సంకల్పం, ఒక ఉదాత్తమైన ప్రకృతి ఆరాధన అన్నింటినీ కలగలిపి ఉత్తేజమైన ఒక అపూర్వమైన శక్తి మానవ రూపాన్ని ధరిస్తే ఎలా ఉంటుంది? ఆ రూపమే మన కళ్ళెదుట నిలిచిన మూర్తి, మన ప్రిన్సిపల్ ప్రొఫెసర్ వడ్లూరి శ్రీనివాస్ గారు. వారు ఒక విధంగా చెప్పాలంటే విద్యా వ్యవస్థకు ప్రాణమిత్రులని చెప్పాలి. ఎన్నడూ వీడక కలిసిమెలిసి సాగిపోతూ 36 సంవత్సరాలు సుదీర్ఘ ప్రయాణం చేసి ఈనాడు ప్రాణమిత్రమా మన స్నేహం ఈనాటితో ముగిసింది, ఇక సెలవు అంటూ పదవి విరమణ చేస్తున్న ఈ సందర్భంలో వారి జీవన విశేషాలను వివరించే సదవకాశం నాకు రావటం నిజంగా నా భాగ్యం అని నేను చెప్పాలి. వారి విద్యా విషయానికి వస్తే ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 4 విద్యావనితలు వారిని వరించారు. ఎంఏ, ఎంఈడి, ఎంఫిల్, పిహెచ్డి. ఇంకా నాకు ఎదురేముంది అంటూ వారు 1990 సంవత్సరంలో స్కూల్ అసిస్టెంట్గా కరీంనగర్ జిల్లాలో తన విజయ పర్వత శిఖరారోహణ పర్వాన్ని, ఆ ప్రయాణాన్ని అక్కడ నుంచి ప్రారంభం చేశారు. ఆ ప్రయాణం 10 సంవత్సరాల పాటు కొనసాగింది. ఆ తరువాత 2001 సంవత్సరంలో ఈ పర్వతారోహణలో మరొక మెట్టును వారు అధిరోహించారు. ఆ సంవత్సరం వారికి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కామర్స్ అధ్యాపకులుగా పదోన్నతి లభించింది. అయినా కానీ వారి విద్యా తృష్ణ చల్లారలేదు, మరెన్నో డిగ్రీలు సాధించారు. ఆ తరువాత 2016 సంవత్సరంలో మరొక మెట్టును అధిగమించారు. అది ప్రభుత్వ జూనియర్ కళాశాల నుండి ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు అధ్యాపకులుగా మరొక పదోన్నతిని సాధించడమే ఆ పురోగతి. వారు తమ ప్రయాణాన్ని ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు. ఇప్పుడు 2001 సంవత్సరానికి వద్దాం. అది ఒక మరపురాని సంవత్సరం. ఆ సంవత్సరమే వారు తన విజయ పర్వత శిఖరారోహణ కార్యక్రమాన్ని విజయవంతంగా ముగించి ఆ పర్వత శిఖరం మీద సగర్వంగా నిలబడి విజయకేతనాన్ని ఎగురవేసిన సంవత్సరం అది. ఆ సంవత్సరమే వారికి ప్రభుత్వ డిగ్రీ కళాశాల సిరిసిల్లలో ప్రిన్సిపల్గా పదోన్నతి లభించింది. ఆ సంవత్సరమే నిరాడంబరంగా దైన్య స్థితిలో ఉన్న ఆ సిరిసిల్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాలని వారు సర్వాభరణ భూషితంగా తీర్చిదిద్దారు. రాష్ట్ర వ్యాప్తంగా పేరు తెచ్చే విధంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను ఆ కళాశాలలో వారు చేపట్టారు. అక్కడి నుండి వారి జైత్రయాత్ర మన పటంచెరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు సాగింది. ఇక్కడ మన కళాశాలకు వారిచ్చిన అపూర్వమైన బహుమానం ఒకటి ఉంది. అది ఏమిటంటే జిజ్ఞాస కార్యక్రమంలో ఎప్పుడూ కనీ విని ఎరుగని విధంగా మన కళాశాల నుంచి 11 సబ్జెక్టులు జిల్లా లెవెల్కు ఎంపికయ్యాయి. ఆ జిల్లాకు ఎంపికైన వాటిలో తెలుగు సబ్జెక్టులో ఆ జిల్లాలోనే ప్రథమ బహుమతి లభించింది. ఈ విషయంలో వారి అంకిత భావం, అకుంఠిత దీక్ష మరపురానిది. వారి ఆదర్శనీయులు. కేవలం విద్యార్థులను ప్రోత్సహించడం మాత్రమే కాదు, వారు కూడా రచనా వ్యాసంగం సాగిస్తూ 15 వ్యాసాలను, సుమారుగా 15 వ్యాసాలను వారు రచించారు. అవి వివిధ జాతీయ, అంతర్జాతీయ పత్రికల్లో ప్రచురితమయ్యాయి. కేవలం విద్యా విషయమే కాదు, సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా నేను ముందున్నానంటూ వారు ఉండేవారు. 15 సంవత్సరాలు ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్గా వారు ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలను కొనసాగించారు. ఆ క్రమంలో వారు 20 బ్లడ్ క్యాంపులు నిర్వహించారంటే వారి సేవ ఏ స్థాయిలో ఉంది అనేది మనం ఊహించుకోవచ్చు. ఇంకా మెడికల్ క్యాంపులు, గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు, ఇంకా వారు చేసిన సేవలు ఎన్నో ఉన్నాయి. కస్తూరి కట్టిన గుడ్డకు కూడా పరిమళం అంటుతున్నట్టు వారి వద్ద పనిచేసిన విద్యార్థులకు కూడా జాతీయ స్థాయిలో అవార్డులు ఎన్నో వచ్చాయి. ఈ విధంగా వారు తన సేవా కార్యక్రమాలని కొనసాగిస్తూ ఉన్న సమయంలో అది వారికి ఒక కీర్తి కిరీటం అని మనం చెప్పవచ్చు. ఆ కీర్తి కిరీటంలో చివరిగా చెప్పాలంటే ధగాయమానంగా మెరిసే రత్నాలు కొన్ని ఉన్నాయి. అవి ఏమిటంటే జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో వారికి ఉత్తమ అధ్యాపక అవార్డులు లభించాయి. ఇది వారి అత్యున్నత విజయం అని మనం చెప్పుకోవచ్చు. ఈ విధంగా సాగిన వారి ఘన చరిత్ర కలిగిన వారి జీవనం అనన్యం, అసామాన్యం, అద్వితీయం, ఆరాధనీయం. आज बहुत ही खुशी का दिन भी है, उसके साथ साथ
कुछ गम भी है। मैंने प्रिंसिपल सर आने के बाद में हमारे कॉलेज को एक नाम मिला है, एक पहचान मिली है। उससे पहले शायद ही कोई डॉक्टर एपीजे अब्दुल कलाम कॉलेज को जानता होगा, पर डॉक्टर वदलूरी श्रीनिवास सर आने के बाद में हर रोज कुछ न कुछ एक्टिविटीज, कुछ न कुछ कार्य कॉलेज में होता ही रहता था और हर दिन पेपर में हमारे नाम की देखने को मिलता था कि आज ये एक्टिविटी है, कल ये एक्टिविटी है, रोज कुछ ना कुछ एक्टिविटी देखने को मिलती थी। और पिछले साल सर आने के बाद में जिज्ञासा हर साल करते हैं, 1 या 2 सिलेक्शन होते भी हैं, पर पिछले साल हमारे कॉलेज से 12 जिज्ञासा प्रोजेक्ट्स गए थे, जिसमें से 11 सेलेक्ट हुए हैं। वो भी किसकी वजह से? वदलूरी श्रीनिवास सर की वजह से। खुद बैठकर उन्होंने एक एक प्रोजेक्ट को अपने अंडर में उनको ट्रेनिंग दी है, उनकी वीडियो रिकॉर्डिंग कैसी होनी है, किसको कैसे प्रेजेंट करना है, हर एक सब्जेक्ट का बैठ के माने हर एक इंडिविजुअल पर उन्होंने ध्यान दिया और उसको सिलेक्शन के लायक बनाया। इस बार भी सर हम कोशिश करेंगे कि हमारे ज़्यादा से ज़्यादा जिज्ञासा प्रोजेक्ट सेलेक्ट हो जाएं और आप जहां भी जाएं हर तरफ आपकी रोशनी फैलती रहे। हम यही आशा करते हैं कि आप अपने जीवन में सफल, हेल्दी और खुशहाल रहे। आप अपने बीवी बच्चे, बेटे बहू, नाती पोतियों के साथ खुशहाल रहे, खुशहाल जीवन जिए। ఎందుకు నిలవెత్తు మానవతామూర్తి అంటున్నానంటే, కాలేజ్లో మేము సార్ ఇప్పుడు రివీల్ చేస్తున్నా మీ యాబ్సెన్స్లో మేము బొమ్మరిల్లు ఫాదర్ అనుకునే వాళ్ళం. ఎందుకు అంటే ఫాదర్ కంపల్సరీ పిల్లలకు సంబంధించి ప్రతి విషయాన్ని తన పిల్లలుగా చూసుకుంటారు కాబట్టి మంచి చేస్తారు అండ్ ఎట్ ద ఎండ్ మంచి మాత్రమే జరుగుతుంది. సో మేము రాగానే మన బొమ్మరిల్లు ఫాదర్ వచ్చారా అనుకునేవాళ్ళం. అయితే సార్ ఎక్కడ కూడా తన కుటుంబంలాగా, తన కుటుంబంలో తన 2 పిల్లలు చాలా అదృష్టవంతులు. ఈ 2 సంవత్సరాల్లో మేము డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం డిగ్రీ కాలేజ్ స్టాఫ్ అందరం కూడా చాలా అదృష్టవంతులం. ఎవరికి ఏ సమస్య ఉన్నా ప్రతి ఒక్కరిని కుటుంబంలో ఒక పెద్దలాగా ఏమైంది అది అటెండర్ పోచమ్మ నుంచి మన వైస్ ప్రిన్సిపల్ వరకు కూడా ఎవరికి ఏమైనా తను ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ చేసేవాళ్ళు. ఇంకా సార్లో నచ్చే విషయము మేము ఇన్స్పిరేషన్గా తీసుకునేది, నా పర్సనల్గా ఇన్స్పిరేషన్గా తీసుకునేది అంటే డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్న వ్యక్తులను యూనిటీగా ఎలా చేయాలి అనేది సార్కు పెట్టిన విద్య. అసలు ఎన్నెన్నో రకరకాల మనస్తత్వాలు ఉన్న వాళ్ళందరినీ ఒకే చోట తెచ్చి మాకు ఎక్స్టెండ్ అవుతుంది అన్న ఆశ ఉండేది సార్ గవర్నమెంట్ నుంచి. ఇంకా ఎందుకు అంటే నాక్ గోయింగ్ కాలేజ్ ఇప్పుడు సార్ హయాంలో అయితే మేము ఎలా 11 ప్రాజెక్ట్స్ని అచీవ్ చేశామో జిజ్ఞాసాది అయితే సార్ నిద్రపోయే వాళ్ళు గారు, మమ్మల్ని నిద్రపోనిచ్చే వాళ్ళు గారు. ఏమనే వాళ్ళు ఒక్కోసారి 3:46కు మెసేజ్లు వచ్చిన రోజులు ఉన్నాయి. మార్నింగ్ ఈరోజు ఇది కంప్లీట్ చేయాలి, ఎజెండా చేసుకోండి, ఈరోజు ఈ ప్రాజెక్టులు లేదా ఈరోజు ఈ వర్క్ చేయాలి అని చెప్పి. సో ఇలాంటి రోల్ మోడల్ని మేము మిస్ అవుతున్నాము, కానీ మిస్ కాము. ఇన్ పర్సనల్ మేమందరం కూడా ప్రత్యేకంగా సార్ని ఏ అడ్వైజ్ అడిగినా సార్ ఎల్లవేళలా ఉంటారు, ఖచ్చితంగా ఉండాలని కోరుకుంటున్నాం సార్. ఇంకా ఇప్పటి వరకు సిస్టమ్కి చాలా చేశారు మీరు. విద్యా వ్యవస్థలో యాజ్ ఏ స్కూల్ అసిస్టెంట్ నుంచి ఒక ప్రొఫెసర్, ప్రిన్సిపల్గా ఇంతవరకు చాలా వరకు మీ అవార్డ్స్ కానీ, మీ కృషి కానీ, మోటివేషన్ కానీ చాలా చేశారు. ఇక నుంచి మీ ఆరోగ్యాన్ని, ముఖ్యంగా హెల్త్ని చూసుకోవాలని కోరుకుంటున్నాం. ఇక సార్ ఇలా ఉన్నారంటే నేను రోజు కొట్లాడుతూ ఉంటాను, సార్ నేను యాక్టివ్ అమ్మ, నేను హెల్తీ అమ్మ అంటాడు సార్. ఎందుకు? బికాజ్ ఆఫ్ మేడం మంజుల మేడం గారు. మేడంని చూడంగానే మనస్సు ఒక చల్లని తల్లి లాంటి ముఖం చూస్తే ఆటోమేటిక్గా సారు అన్నీ అచీవ్ చేస్తారు. మీరు మేడంని చల్లని కరుణతో ఉన్న మొహం చూసి వస్తే ప్లెజెంట్గా మీరు అచీవ్ చేశారు. అచీవ్ చేయడానికి కారణం మాత్రం 50% క్రెడిట్ గోస్ టు మేడం ఓన్లీ. ఎందుకంటే 50% మీకు ఇస్తాను. ఎందుకంటే ఇంట్లో కరెక్ట్ ఉంటే, అంటే వర్కింగ్ ఎంప్లాయీస్ అటు విమెన్ కావచ్చు, జెంట్స్ కావచ్చు, ఇంట్లో ప్రశాంతంగా వాతావరణం ఉంటేనే బయట చేయగలుగుతాం. అలాంటి వాతావరణం క్రియేట్ చేసింది ఎవరు? మేడం. కాబట్టి 50%. ఇక నుంచి అయినా
మీరు ఇదే స్పిరిట్తో ఉంటారు. మాకు బాధ ఒకటే, సారు రిటైర్మెంట్ తర్వాత ఏం చేస్తుంటారు, ఉండరు కదా. ఊరికే ఉండే మనస్తత్వం కాదు సార్ది. యాక్చువల్గా 61 రివర్స్ 16. సారు మనస్సు అలాంటిది. ప్రతిరోజు 4 ఫ్లోర్స్ ఎక్కి దిగుతారు సార్. ప్రతిరోజు ఏం సార్ మీకు బ్యాక్ పెయిన్ ఉంది ఇట్లా ఇట్లా అంటే, ఏం కాదమ్మా అదే పోతుంటుంది, ఏముందో ఒక రోజు రెస్ట్ తీసుకుంటే అయిపోతుంది అండి. సో ఆ రకంగా కూడా సార్ మీరు అందరికీ ఇన్స్పిరేషను. ప్రతి ఒక్కరిని కన్న తండ్రిలాగా ఏ సమస్య వచ్చినా, అది లేడీస్ కావచ్చు, జెంట్స్ కావచ్చు, నాన్ టీచింగ్ కావచ్చు, టీచింగ్ కావచ్చు, చాలా పర్సనల్గా ఇన్ని రోజులు మమ్మల్ని ఎప్పుడైనా మేము మిమ్మల్ని బాధ పెట్టినట్టు ఉంటే, అంటే బాధ పెట్టడం కూడా కానీ తండ్రినే అంటారు సార్ పిల్లలు. ఆ మనస్సు తోటి మమ్మల్ని క్షమించి మీరు ఆరోగ్యాలతోటి ఇప్పటి నుంచి సెకండ్ ఇన్నింగ్స్ యాక్చువల్ మీకు ఇంకా నాకు తెలిసి మీరేం ఊరికే ఉండరు. ఈ సెకండ్ ఇన్నింగ్స్ మీరు నిర్విరామంగా కొనసాగి మేడం, మీరు, మీ పిల్లలు, చివరికి మీ మన్మడుతో సహా అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు. ప్రయాణంలోనే ఎన్నో విషయాలు తెలుసుకున్నాను సార్ గురించి. సార్ ఒకసారి ఫోన్లో మాట్లాడితే, మేము ప్రిన్సిపాల్స్ కాబట్టి సమస్యలే మాట్లాడుకున్నాం ఎక్కువ. ఇది ఎలా సార్, అది ఎలా సార్, మేడం ఇది ఇలాగా అదలిగా అనుకుంటూ నాకు ఎంతో ఒక పెద్ద అన్నగా నాకు ఎన్నో సజెషన్స్ ఇచ్చారు. చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారు. రాబోయే కాలంలో సార్ ఆరోగ్యంగా ఉంటూ మేడంకి ఎక్కువ టైం ఇస్తూ వరల్డ్ టూర్ వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. వరల్డ్ టూర్ వేసుకోండి. వడ్లూరి సార్ గురించి మాట్లాడాలంటే 2008లో నేను నుంచి కరీంనగర్ వచ్చినప్పుడు ఎస్ఆర్ఆర్ కాలేజీలో ఉన్నప్పుడు ఒకానొక సందర్భంలో ఆర్టీఐ గురించి పర్సూ చేసేటప్పుడు సార్ యొక్క విషయాలు ఇంతకుముందు రామకృష్ణ గారు కూడా చెప్పారు. పుష్కరాలు, గోదావరి పుష్కరాల మీద చాలా లెందీగా ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్స్ చేశారు. ఆ సందర్భంగా ఒకరు ఆర్టీఐ వేయడం జరిగింది. దాని గురించి చాలా ఇన్ఫర్మేషన్ సార్ని అడగాల్సింది ఉండింది. సో ఆర్టీఐ పీఓగా నేను చేస్తున్నప్పుడు సార్ సిరిసిల్ల నుంచి వచ్చి ఇన్ఫర్మేషన్ ఏది అడిగినప్పటికీ కూడా చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అంటే ఏ విధమైన, అప్పటికీ సార్ ప్రిన్సిపల్గా వర్క్ చేసినప్పటికీ కూడా మరి సార్ని అడిగితే అలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తారా ఇవ్వరా అనే ఒక చిన్న డౌట్ ఉండింది నాకు. కానీ ఈవినింగ్ 6 తర్వాత కూడా వచ్చి సార్ తన యొక్క ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఆ సందర్భంలో సార్తో పరిచయం అనేది ఏర్పడిన తర్వాత చూసిన తర్వాత కొంతకాలం గడిచిన తర్వాత సార్ యొక్క సన్ మ్యారేజ్కి రావడం జరిగింది. అప్పుడు మేడంని చూడడం జరిగింది. మేడం యొక్క ప్రశాంతం చిరునవ్వు చూడడంతో స్ట్రెంగ్త్ ఏంటి అనేది అర్థమైంది. సార్ అనేక కార్యక్రమాలు చేశారు. అందులో ఎన్ఎస్ఎస్ అనేది, ఆ తర్వాత ఈ ప్రిన్సిపల్గా పటాన్చేరు వచ్చిన తర్వాత మేము సురేందర్ రెడ్డి సార్ ఆధ్వర్యంలో ఒక ప్రిన్సిపల్స్ అసోసియేషన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాంట్లో సార్ వైస్ ప్రెసిడెంట్ పోస్ట్ని తీసుకున్నారు. సమర్థవంతంగా నిర్వహించడం జరిగింది. మేము తీసుకున్న అంటే మా యొక్క ఆఫీస్ బేరర్స్ యొక్క సమావేశాలు చాలా తక్కువ అయినప్పటికీ కూడా చాలా పవర్ఫుల్గా, క్వాలిటీగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. లోకల్లో హైదరాబాద్లో ఉండే 2 ప్రిన్సిపాల్స్ మేమిద్దరమే కాబట్టి ఏ చిన్న విషయంలో డౌట్ వచ్చినా, ఏ విధంగా ఎలా సీసీని అప్రోచ్ అవుదామన్నా కూడా సార్ చాలా ముందుండేవాళ్ళు. సార్ యొక్క మొత్తం మనస్తత్వాన్ని నేను గమనించింది ఏంటంటే, అందరూ అన్ని రకాలుగా చెప్పారు కానీ నాకు ఒక్క పాయింట్ తట్టింది ఏంటంటే, సార్ ఎలాంటి సిచ్యువేషన్లోనైనా చొచ్చుకుపోయే తత్వం చాలా ఎక్కువగా ఉంది. దానికి సార్కి ఎవ్వరు ఇంట్రడ్యూస్ చేయాల్సిన అవసరం లేదు, అక్కడికి వెళ్ళి మాట్లాడాల్సిన అవసరం లేదు. సంశయం అనేది, డౌట్ అనేది అస్సలే ఉండకుండా ఏ దాంట్లోకి ఈవెన్ దో డిప్యూటీ సీఎం ఆఫీస్కి వెళ్ళినప్పుడు కూడా మరి సార్ మనం ఎలా లోపలికి వెళ్దాం, మేము ముందు వచ్చాము, కాసేపు వెయిట్ చేద్దామంటే ఇమీడియట్గా పిఏలకు ఫోన్ చేసి తనకు తెలిసిన రీతిలో తను ముందుకు వెళ్ళి ఆ యొక్క సమస్యల్ని సాల్వ్ చేయడానికి ముందుండేవాళ్ళు. అదేవిధంగా మిగతా ప్రిన్సిపల్స్ కూడా చెప్పారు. ప్రిన్సిపల్స్ గ్రూప్లో యాక్టివిటీస్ అనేవి చాలా ఎక్కువ. సార్కి రోజుకొక ప్రోగ్రాం ఉండేది. ఆ ప్రోగ్రామ్స్ అన్నీ చూస్తుంటే ఇవన్నీ కూడా మనం కూడా చెయ్యాలి. ఈవెన్ దో ర్యాలీలు అయితేనేమి, ఏ ప్రోగ్రామ్ అయినా కూడా అంటే దాదాపు అందరూ ప్రిన్సిపాళ్ళు అవే ప్రోగ్రాంలు చేస్తారు. కానీ దానికి కరెక్ట్ అయిన పబ్లిసిటీ, కరెక్ట్ అయినటువంటి ఇనిషియేషన్ అనేది సార్ దగ్గర ఉంది. నిజానికి సార్ రిటైర్ అయిన తర్వాత కూడా చాలా మంచి ప్రోగ్రాం చేస్తారని ఆశిస్తున్నాం. అదేవిధంగా జీసీజీటీఏ ప్రిన్సిపల్స్ అసోసియేషన్కి కూడా సార్ యొక్క సలహాలు సూచనలు ఎప్పుడూ ఉండాలని నేను యాజ్ ఎ ప్రెసిడెంట్గా కోరుకుంటున్నాను. సార్కి ఆయురారోగ్యాలు కలగాలని
ఈ విధంగా పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రిన్సిపల్ సార్ వడ్లూరు శ్రీనివాస్ సార్ గురించి చెప్పాలంటే నాకు దాదాపు 25 ఏళ్ళ నుంచి మాకు అనుబంధం ఉంది. మేము జూనియర్ లెక్చరర్స్గా ప్రమోషన్ పొందినప్పటి నుంచి ఇప్పటి వరకు మా యొక్క ప్రయాణము స్నేహపూర్వకమైన ప్రయాణము సాగుతూనే ఉంది. వారు ఇంతకుముందు చెప్పినట్టు అంటే వక్తలు చెప్పినట్టు మానవ సంబంధాల కొనసాగించట్లో చాలా నేర్పరి, అందరితో చనువుగా ఉంటూ ప్రేమతో ఉంటూ ప్రతి వ్యక్తిని పలకరిస్తూ ప్రతి విషయాన్ని పంచుకుంటూ ముందు సాగిన వ్యక్తి. అది ముఖ్యంగా తను పనిచేసిన ఎస్ఆర్ఆర్ కళాశాలలో ఎన్ఎస్ఎస్ విభాగానిలో పనిచేసినప్పుడు తాను అది అలవర్చుకొని దాన్ని అలాంటి నడవడిని ఇంకా కొనసాగిస్తూ ప్రిన్సిపాల్గా కూడా మరి అలాంటి స్నేహబంధాన్ని ఏర్పరచుకుంటూ అటు స్టాఫ్తో కానీ నాన్ టీచింగ్తో కానీ విద్యార్థులతో కానీ ముందు సాగిన వ్యక్తి. మరి ఇప్పుడు ప్రతి ఉద్యోగి ఉద్యోగం పొందగానే ఉద్యోగ విరమణ అనేది నిర్దేశించడం జరుగుతుంది. కానీ మనకు తెలిసిన విషయమే 3 సంవత్సరాల గ్రేస్ వల్ల సారు ఇప్పుడు 2026 జనవరిలో విరమణ పొందుతున్నారు. వారి యొక్క శేష జీవితం బాగుండాలని కోరుకుంటూ ఇదే విధంగా మానవీయ సంబంధాలు కొనసాగించాలని కోరుకుంటూ వారి కుటుంబానికి ఆరోగ్యాలు ఆ భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. సార్ యొక్క స్టడీ టైంలో నేను ఒక 2 ముచ్చట్లు చెప్పాలనుకుంటాను. సార్ మా మేనమామ మా మామ, మేము రూమ్మేట్స్. మామ కాదు, నాకు ఫ్రెండే. అందరూ మేము ఆ చదువుకునే సమయంలో ఇంటర్మీడియట్ డిగ్రీలో చదువుకునే సమయంలో కరెంటు పోయిందనుకోండి, ఇక మాకు సంతోషం, కరెంటు పోయింది చదువు తప్పుతుంది. కానీ మా మామ ఏం చేస్తుండే, దీపం పెట్టుకొని చదువుతుండే. దీపం పెట్టుకొని రాత్రి 12:30 గంట దాకా చదువుతుండే. మాకు కరెంటు పోయిందంటే మేము హ్యాపీగా చదువు తప్పింది కదా. అంటే ఫస్ట్ నుంచి ఒక దీక్షలాగా. తర్వాత మెల్లమెల్లగా మా దానిలో ఫస్ట్ డైరెక్ట్ స్కూల్ అసిస్టెంట్. అందరం దాదాపు టీచర్స్, ఐ ఆమ్ ఆల్సో టీచర్. మేము ఎగ్జిట్ నుంచి స్కూల్ అసిస్టెంట్ అట్లా పోయినాం. మామ డైరెక్ట్ స్కూల్ అసిస్టెంట్, తర్వాత జేఎల్గా, ప్రిన్సిపాల్గా, ఒక ప్రొఫెసర్గా అంచెలంచె పెరిగిండు. అది మా తాత అంటుండే, శుక్రమార్దేశ మా మామది, శుక్రమార్దేశ ఉన్న సూపర్ అట. అయితే నాకు అనిపిస్తుంది ఆ దశ అనేది కరెక్ట్ మా మామకు షూట్ అయింది. తర్వాత ఇక్కడ ఈ పదవి విరమణ తర్వాత వారు ఆయురారోగ్యాలతోటి సుఖ సంతోషాలతోటి ఉండాలని కోరుకుంటూ చిన్నగా ఆశీర్వచనం ఇవ్వాలనుకుంటున్నా. కొన్ని తీసుకో. ఓం యో వైదాం బ్రాహ్మణో వేద అమృతేన మృదాంబరేం తస్మై గురువే చ ఆయు కీర్తిం ప్రజాందదుః బ్రాహ్మణ పౌరుషాయుద్ధరేతో బ్రాహ్మణో వై సర్వదేవతాః సర్వాభిరేవైనం దేవతాభిరుద్ధరతే దేవస్థా సర్వ వేదా విధి బ్రాహ్మణే వసంతే తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేద విదేభ్యో దివే దివే నమస్కుర్యాణాం శ్లేలం కీర్తయేదేతాః ఏవ దేవతాః ప్రీణాదిరస్వం సర్వస్యాప్తే సర్వస్య జిత్తే సర్వమేవ తనాప్నోతి సర్వం జయతే జీవశరదో వర్తమానా శతమానం భవతే మరుత ఏనావర్ధయంతే శతమేవామేవ శతాత్మానం భవతే శతమనంతం భవతే శతమైశ్వర్యం భవతే శతం దీర్ఘమాయుః ఆయుర్భద్రావతే ప్రశ్నవస్రోగస్తు. పదవి విరమణ పొందుతున్నటువంటి వడ్లూరి శ్రీనివాస్ గారు నాకు కేవలం 1 సంవత్సరం నుంచి మాత్రమే తెలుసు. చాలా తక్కువ టైం, 1 సంవత్సరం నుంచి మాత్రమే తెలియడం అనేది. కానీ మార్నింగ్ 10:30, 11కి వచ్చి ఇక్కడ ఇప్పటి వరకు సార్ కోసం వెయిట్ చేశాను. సార్ గురించి ఒక 2 ముక్కలైనా మాట్లాడాలని. ఇందాక ఒకరు మాట్లాడుతున్నప్పుడు తెలుగులో ఒకటి చెప్పారు, 60లో 20 అనే యాటిట్యూడ్ ఆయనది. ఎంత హుషారు, రిటైర్మెంట్ రోజు వరకు కూడా ఇప్పటికి కూడా ఆయన హుషారు కొంచెం కూడా తగ్గకుండా అది ఎలా మెయింటైన్ చేయగలుగుతున్నారో అప్పుడప్పుడు నేను సార్ని కూడా అడిగాను డైరెక్టేనే, ఏంటి సార్ ఇంత హుషారు ఎట్లుంటారు అసలు అని. మన పని మనం చేస్తుంటే హుషారు అదే వస్తుంది అంటాడు. సో ఈ హుషారు ఇలానే కంటిన్యూ చేస్తారు. మా కాలేజీకి జోగిపేట డిగ్రీ కాలేజీ నేను ప్రిన్సిపల్గా ఉండి
సార్ మాకు ఆడిట్ కోసం మా కాలేజ్కి వచ్చినప్పుడు డే మొత్తం కాలేజ్ అంతా విజిట్ చేస్తూ మొత్తం చూసినప్పుడు అడిగాను అనమాట ఆ మాట సార్ని. సో ఈ కాలేజీకి ట్రాన్స్ఫర్ మీద వచ్చి కేవలం 1 సంవత్సరంన్నరలోనే ఇక్కడ చేసినన్ని కార్యక్రమాలు ఆ సార్ గ్రూప్లో ప్రిన్సిపల్స్ గ్రూప్లో పెట్టే యాక్టివిటీస్ చూసి ఓహో కాలేజీ అంటే ఇట్లా ఇన్ని యాక్టివిటీస్ ఎక్స్ట్రా చేయొచ్చా, పాఠాలు చెప్పి కాలేజీ కరెక్ట్గా నడపడమే కాదు ఇంకా ఎక్స్ట్రా యాక్టివిటీస్ ఏం చేయొచ్చు అనేది చాలా తక్కువ టైంలో సార్ నుంచి నేర్చుకోగలిగాం మేము. సో థ్యాంక్ యూ సార్. సో రిటైర్ అయిన తర్వాత సార్ ఎలాగో హ్యాపీగానే ఉంటారు, హ్యాపీ లైఫ్ ఎప్పుడూ లీడ్ చేస్తారు, ఇదే జీవితాంతం కొనసాగించాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ. శ్రీనివాస్ సార్ నాకు ముఖ పరిచయం ఒక 2-3 సార్లు, నేను ఒక 1.5 year టెన్యూర్ లోపల ప్రిన్సిపాల్ టెన్యూర్ లోపల ఒక 2-3 సార్లే ముఖ పరిచయం. ఈ మధ్యాహ్నం ఒక డిఆర్సీ మీటింగ్ జరిగింది. డిఆర్సీ మీటింగ్ లోపల క్యాజువల్గా ఆ రోజు ఎగ్జామ్ ఉంది, మధ్యాహ్నం ఎగ్జామ్ ఉంది. మరి ఆ మీటింగ్లో సార్ నాది అనుకోకుండా ఇప్పుడు 31 నాడు నేను పదవీ విరమణ ఉంది, మీరు అందరు రావాలి అని చెప్పేసి క్యాజువల్గా అనిపోయాడు. నేను మైండ్లో అనుకున్న ఆ రోజున వచ్చి సార్ ఎక్కువ మనకు పరిచయం లేడు, మరి అయినప్పటికీ కూడా క్యాజువల్గా అందరితో పాటు చెప్తారు కాబట్టి, కానీ పర్సనల్గా చెప్తే మళ్ళీ ఒకసారి పర్సనల్గా చెప్తే సార్కు హ్యూమన్ రిలేషన్స్ ఎక్కువ ఉన్నాయని అనుకుంటాను అనుకొని ఆ రోజు పోయినా. కానీ నిజంగా ఇప్పుడు అందరి అభిమానం మిమ్మల్ని చూసిన తర్వాత, మరి మీరు పనిచేసిన కరీంనగర్ జిల్లా నుంచి కూడా మరి అనేక మంది మీ మిత్రులు రావడం ఉన్న తర్వాత నేను అనుకున్నా నెక్స్ట్ డేనే నేను కాలేజీకి పోతుంటే నాకు మార్నింగ్ 7:30కి ఫోన్ చేసి నారాయణ సార్ మీరు నా సూపరింటెండెంట్కు ఖచ్చితంగా రావాలి అని చెప్పేసి పర్సనల్గా ఇన్వైట్ చేసినప్పుడు నేను అదే అనుకున్నా, సారు అందరివాడు, కొందరివాడు కాదు, సారు అందరివాడు. నేను ఏదో క్యాజువల్గా చెప్తున్నాను అనుకున్నా, కానీ మళ్ళీ పర్సనల్గా అందరికీ ఫోన్ చేసి తప్పకుండా మీరు రావాలని చెప్పినప్పుడే సార్ యొక్క హ్యూమన్ రిలేషన్ అనేది ఎంత ఉందో నాకు అర్థమైంది. అది ఉండాలి కూడా, ఎందుకంటే పదవి ఏ పదవిలో ఉన్నా సరే, కానీ మనం ఫస్ట్ మనుషులం, మానవ సంబంధాలు చాలా ముఖ్యం. మరి కాబట్టి మరి మీ ఆధ్వర్యంలో మా సార్ చెప్పినట్టు అనేక కార్యక్రమాలు జరిగినాయి. మరి ప్రత్యేకంగా మీ ఆధ్వర్యంలో నేను ఈ కాలేజ్కి రావడం సెకండ్ టైం. నేను ఇంతకుముందు పటంచేరు డిగ్రీ కాలేజ్ చూడలే. ఈ మధ్యన నేషనల్ వర్క్షాపు మా ఎంకన్న కండక్ట్ చేసినప్పుడు మొదటిసారి ఈ కళాశాలకు అడుగుపెట్టినా. అప్పుడు అనిపించింది మీ నేతృత్వం లోపల ఒక చక్కటి సమన్వయం కనిపించింది, కోఆర్డినేషన్ కనిపించింది. ఆ రోజు నేను ఫస్ట్ టైం, అందుకే మీ నేషనల్ వర్క్షాప్ అంతా గ్రాండ్గా సక్సెస్ అయింది. సమన్వయం లేకపోతే ఒక ప్యాంటు నెక్కర్ అవుతుందంట. రోజు జెండా వందనంకు వాళ్ళ ఇంట్లో ఒక టీచర్ ఉన్నాడు, ఆయన వెళ్తున్నాడు, ఒక చిన్న బాబు ఉన్నాడు, స్కూల్కి వెళ్ళి చిన్న బాబు ఉన్నాడు. వానికి తెచ్చిన ప్యాంటు పెద్దగా అయిపోయింది, కట్ చేయమని చెప్పేసి తండ్రికి అడిగితే నాకు స్కూల్ టైం అయిందిరా నేను జెండా ఎగరేయాలని ఆయన పోయిండు. తల్లికి అడిగితే వీళ్ళందరికీ నేను టిఫిన్ చేసి పెడుతున్నా నాకు టైం లేదని చెప్పేసి ఆమె చిన్న ప్యాంట్ పెద్ద ప్యాంట్ కట్ చేయలే. వాళ్ళ సిస్టర్కి అడిగితే నాకు టైం అయింది నేను రెడీ అవుతున్నా నేను కూడా కట్ చేయను అట్లనే పో అని చెప్పేసి ఆ చిన్న బాబును అందరు బెదిరిస్తున్నారు అన్నట్టు. చివరికి మళ్ళీ ఒక్కొక్కరు రియలైజ్ అయ్యి అయ్యో పాపం వాడు జెండా వందనంకి ఎంతో హుషారుగా పోతున్నాడు, మరి ఆ రకంగా పాపం అడిగిండని చెప్పేసి ఒకరికి తెలియకుండా ఒకరు ప్యాంట్ కట్ చేశారు, ఒకరికి తెలియకుండా ఒకరు ప్యాంట్ చేశారు. తండ్రికి ఇంత కట్ చేసిపోయాడు, తల్లి ఇంత కట్ చేసిపోయింది, ఆ తర్వాత వాళ్ళ సిస్టర్ ఇంత కట్ చేసిపోయింది. చివరికి ద ప్యాంట్ బికేమ్ ఏ నెక్కర్. ఎందుకు? వెన్ దెర్ ఈజ్ ఏ ఆబ్సెన్స్ ఆఫ్ కోఆర్డినేషన్. కానీ ఈ కాలేజ్లో హార్ట్ఫుల్గా చెప్తున్నా, ఐఎమ్ నాట్ బోస్టింగ్, మీ పిల్లలు కానీ మీ అధ్యాపకులు కానీ మీ ఆధ్వర్యంలో చక్కటి సమన్వయం ఉంది కాబట్టి వాట్ ఎవర్ ద ఫంక్షన్ ఈస్ కండక్టెడ్ ఇన్ యువర్ కాలేజ్ బికేమ్ ఏ వెరీ గ్రాండ్ సక్సెస్ బికాస్ ఆఫ్ దేర్ ఈజ్ ఏ కోఆర్డినేషన్ అమాంగ్ యూ సార్. అది నాకు చాలా నచ్చింది. ఓకే, మరి చాలామంది చెప్పినారు, అది కామన్ మనకు బహిరంగంగా కనిపిస్తుంది. 60లో 20 అన్నట్టు. ఓకే, మీ వయసుకు మాత్రమే రిటైర్మెంట్ అయింది, కానీ మీ మనసుకు కాలేదు. మరి ఈ విధంగా మీరు విద్యారంగంలో ఎన్ని కార్యక్రమాలు చేసినారో ఖచ్చితంగా నేను కోరుకుంటున్నా మీరు రిమైనింగ్ మీ యొక్క ప్రైమరీ బాండ్ అనేది ఏదన్నా ఒకటి ఉంటుంది, ఏదో ఒక కోరిక ఉంటుంది. ఓకే, విద్యారంగంలో మీరు చేసిన సేవలు ఏ విధంగా అవుతున్నాయో మీ జీవిత చరమాంకంలో కూడా ఖచ్చితంగా ఒక ఫీల్డ్ ఎంచుకొని ఖచ్చితంగా సేవ చేయాలి. అందుకే మనకు జీవిత సత్యం, ఈరోజు మనం ప్రిన్సిపల్ కావచ్చు, ఇంకేమైనా పోస్టులు కావచ్చు, మన గుణాలు ఎట్లుంటాయో మన జీవితాలు అట్లుంటాయి, ఇది సత్యం. ఇంకొక మాట, మనం ఇంత హ్యాపీగా ఉండడానికి అందరు అంటారు ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్ అంటారు, కానీ నేను ఒక్క మాట యాడ్ చేస్తా, ఫేస్ ఆఫ్ ఏ మ్యారీడ్ పర్సన్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ వైఫ్ ఇన్ ద హోమ్ అని చెప్పేసి అది అంటారు. వాళ్ళు కోఆపరేషన్ ఉంటేనే మనం ఈ స్థాయికి ఇంత ముఖం క్లియర్ కట్. అది మన ముఖంలో సంతోషం ఉందంటే మన ఇంట్లో పెండ్లం మంచిగా ఉన్నట్టు ఇండైరెక్ట్గా. ఇది ఫైనల్, ఇది ఓకేనా? మరి మేడం ఇన్ని రోజులు మరి సార్ ఇంతమంది అభిమానులు ఉన్నారు, మరి రిమైనింగ్ టైంలో కూడా సార్ మీ యొక్క సేవ ఒక సమాజానికి ఉపయోగపడేటట్లు ఉండాలి. అందరూ మీ జీవితంలో ఆయురారోగ్యాలతో ఉండాలని. యాక్చువల్గా సార్ ఒక అడ్మినిస్ట్రేటర్గా చూస్తే అందరికీ ఎంత బాగా
కరెక్ట్గా టార్గెట్ అలాట్ చేసేసి మాకు ఒక రోడ్ మ్యాప్ కనిపిస్తుంది అనమాట. ఈ పని చేసేయాలంటే చేసేయాలి, చేయలేము అన్న ఆలోచన కూడా మాకు రాదు. సార్ అంత బాగా మోటివేట్ చేసి ఓహో ఇది మన పని, మనం చెయ్యాల్సిందే, కరెక్ట్గా క్లియర్ కట్ ఐడియా కూడా ఇస్తారు సార్. రోడ్ మ్యాప్ వేసేసి మీరు ఇది చేయండి ఇలా చేయండి అని చెప్పేస్తారు. అంటే ఆ కాలేజీకి అవసరమైనప్పుడు ఎంత బాగా మాతో పని చేయించుకుంటారో మాకు అవసరమైనప్పుడు కూడా అంత బాగా హెల్ప్ చేస్తారు, మంచి సపోర్ట్ ఇస్తారు. ఒక ఎంప్లాయీకి కావాల్సింది అదే, పని ఎంత చేయమన్నా చేస్తాం, కానీ మనకు అవసరం ఉన్నప్పుడు మనకు సపోర్ట్ ఇచ్చిన బాస్ ఉంటే అంతకంటే ఎంత ఇష్టంగా చేస్తాం. అది సార్ దగ్గర నాకు చాలా బాగా నచ్చిన విషయం. సార్ది మంచి పాజిటివ్ యాటిట్యూడ్, ఆ పాజిటివ్ యాటిట్యూడే మాకు అందరికీ ఇస్తుంటారు. ఇది ఎందుకు చేయలేమమ్మా చేస్తాము అని మంచి సజెషన్స్ ఇస్తుంటారు. అలాగే పర్సనల్గా కూడా నాకు సార్ని చూస్తే ఒక తండ్రి లాంటి భావన. సార్ వాళ్ళది మాది యాక్చువల్గా ఒకే ఊరు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ ఆశీస్సులు ఎప్పుడు మాతో ఉండాలని మా విన్నపం. అలాగే మీ తర్వాత రిటైర్ అయిన తర్వాత కూడా మీరు రిటైర్ అయ్యి ఖాళీగా ఉండరు తెలుసు, కానీ అయినా కూడా కొంచెం ఫ్యామిలీతో టైం కేటాయించి ప్రశాంతంగా కొంచెం ఆయురారోగ్యాలతో బాగుండాలి, ఇంట్లో టైం స్పెండ్ చేయాలని మా కోరిక. సార్ తోటి నాకున్న అనుబంధం చాలా బలమైనది. యాక్చువల్గా 2015లో ఉస్మానియా యూనివర్సిటీలో ఓసీ చేసినప్పుడు అక్కడ పరిచయం అయింది. 2024లో ట్రాన్స్ఫర్స్ అయిన తర్వాత సార్కి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయిందనే విషయం సార్కు నేనే చెప్పాను ఫస్ట్. ఆ రోజు నుంచి నేను మళ్ళా కాలేజ్ ఎడ్యుకేషన్కి వెళ్ళేటంత వరకు కూడా ప్రతిరోజు సార్ తోటి చాలా బలమైనటువంటి అనుబంధాన్ని ఏర్పరచుకొని, ఇంకో మాట చెప్పాలంటే ప్రతిరోజు సారు నేను మా యోగిబాబు సార్ ముగ్గురం కలిసి ప్రతిరోజు భోజనం చేయాల్సిందే. ఇక ఎవరికి లేట్ అయినా కానీ మిగిలిన వాళ్ళ కోసం వెయిట్ చేసేది, ఆ విధంగా ఉండేది. ఇక సార్ గురించి చెప్పాలంటే అందరికీ తెలుసు, ప్రతి విషయంలో కూడా చాలా మెటీరియల్స్గా చాలా పర్ఫెక్ట్గా చేయాలి, అన్ని విషయాలను కూడా సారే మానిటర్ చేస్తారు. ప్రతి ఏ మీటింగ్ ఆర్గనైజ్ చేసినా కానీ ఏ ప్రోగ్రామ్ చేసినా కానీ సారే ప్రతి విషయంలో దానికి కమిటీస్ ఏర్పాటు చేసి ఫైనల్గా ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పేంత వరకు కూడా సారే దాన్ని మానిటర్ చేస్తూ పర్ఫెక్ట్గా చేస్తారు. అదేవిధంగా మీటింగ్స్ ప్రోగ్రామ్స్తో కాకుండా క్లాసెస్ ఏ విధంగా జరుగుతున్నాయని సార్ కొంచెం ఇబ్బంది అనిపించినా కానీ ప్రతిరోజు 2nd ఫ్లోర్ 3rd ఫ్లోర్ ఈవెన్ 4th ఫ్లోర్ కూడా వెళ్ళి క్లాసెస్ ఏ విధంగా అవుతున్నవి, ఏదైనా క్లాస్లో పిల్లలు ఖాళీగా కూర్చుంటే మీకు ఎవరు అని తెలుసుకొని వాళ్ళకి పంపించి ఈ 1.5 ఇయర్లో సారు చాలా అద్భుతంగా పనిచేసి రిటైర్మెంట్ అవుతున్నందుకు కొంత బాధ అయినప్పటికీ రిటైర్మెంట్ అనేటువంటిది ఉద్యోగ జీవితంలో సాధారణమే కాబట్టి ఈరోజు సారు లాస్ట్ పనిదినంగా ఉన్నది కాబట్టి మనందరము సార్కి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారి యొక్క భవిష్యత్తు ఉద్యోగానంతర జీవితం కూడా చాలా సంతోషాలతో, ఎందుకంటే సారు హెల్తీగా ఉంటాడు కాబట్టి సంతోషంగా ఇంకా ఉత్సాహంగా, ఇందాకనే మన సార్ చెప్పినట్లు కాలేజ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ చేసేటువంటి ఇనిషియేటివ్స్లో రిటైర్మెంట్ అనేటువంటి ఎక్స్పర్ట్స్ యొక్క సలహాలు తీసుకోవాలని కొంచెం ఒక ప్రాసెస్ నడుస్తున్నది. దాంట్లో సారు కూడా మనకు అందుబాటులో ఉంటారని ఆశిస్తూ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరియు శుభాకాంక్షలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. ఎన్ఎస్ఎస్ సేవకులం సీనన్న నాకు పరిచయం. ఎన్ఎస్ఎస్ మా ఇద్దరు నిస్వార్థంగా ఫలమాశించక పని చేసేవారం, ప్రగతి నిర్మాణం ప్రగతి నినాదం అది మా ఆశయము, తరతమ భేదము లేదు కలిగించము ఏ అపవాదు, మానవతా మా నేచర్ ఎన్ఎస్ఎస్ మా ఫ్యూచర్. ఇలా ప్రొఫెసర్ శ్రీనివాస్ గారు సోదరుడు తమ్ముడు, ఎప్పుడు అన్న అన్న తమ్మి అని పిలుచుకుంటాం. వేదికపై ఆశీనులైనటువంటి పెద్దలందరికీ పేరు పేరున్న నమస్సుమాంజలి తెలియజేస్తూ, సోదరి అలాగనే నా శిష్యురాలు మంజుల 10th క్లాస్లో మంజులకు నేను క్లాస్ చెప్పాను. అలాగా శిష్యురాలు యొక్క మరి హస్బెండ్ శిష్యుడే అయిపోతాడు కూడా, అందుకే అన్నాన్ని పిలిచేవాడు, సారాన్ని పిలిచేవాడు, కొప్పడ్డ తిట్టినా కూడా అన్న అని మళ్ళీ దగ్గరికి వచ్చేవాడు. నేను కూడా తమ్మి అని బుజ్జగించేవాడిని, పని తీసుకునేవాడిని, ఎందుకంటే పని బాగా చేస్తాడు. అంటే గొప్ప గుణం ఏంటిదంటే అతను ఒక పని అప్పచెప్పితే ఆ పని ఎంత కష్టమైనా దాన్ని బయలుపెట్టకుండా
ఆ పని కొనసాగిస్తాడు. మేము లెక్చరర్గా కంటే ఎన్ఎస్ఎస్గా మా బంధం చాలా గొప్పది, పెద్దది. ఎన్నో శిబిరాలు, దాదాపుగా ఒక 15-20 శిబిరాలు నిర్వహించాము. శిబిరానికి అతను సూపర్వైజర్, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ లాగా. అన్నా నువ్వు గెస్టులను పిలిచే ఉంటే పిలువు, ఎవరితో మాట్లాడిస్తావు మాట్లాడి, మొత్తం ఈ ప్రాంగణం నుంచి ఒక్క వ్యక్తి బయటకు పోడు, వేరే వాడు అనవసరంగా లోపలికి రాడు. అంత పర్ఫెక్ట్గా క్యాంపును నిర్వహించడానికి తన యొక్క శాశ్వత కృషి చేశాడు. ఎందుకంటే డిగ్రీ కాలేజ్ పిల్లలు అంటే మామూలు కాదు కదా. మాది 200 స్ట్రెంత్, మేము ఎప్పుడు క్యాంప్ పెట్టినా 200 స్ట్రెంత్ క్యాంప్ పెట్టేవాళ్ళం. అందులో అట్లీస్ట్ 60-70 దాకా అమ్మాయిలు ఉండేవాళ్ళు. ఏ ఒక్కనాడు కూడా ఎవరి నుంచి కంప్లైంట్ వచ్చేది కాదు. ఎందుకంటే అక్కడ దండన ఉంటుంది. కొట్టడం తిట్టడం కాదు, మాటలతోటే వాడిని మంత్రం వేస్తాడు. మాటల మాంత్రికని అనేవాళ్ళం మేము. ఎందుకంటే మంచి గంభీరమైనటువంటి వాక్కు ఉన్నది, ప్రేమగా లాలించే గుణం ఉన్నది, వాని ఆపదలో ఆదుకునే మానవతా లక్షణం ఉంది. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మరి మిత్రుడు శ్రీనివాస్ గారు అంచెలంచెలుగా అనేక శిఖరాలను అధిరోహించి ఈనాడు ఇంతమందితో అతను పొగడ్తలు కాదవి వాస్తవాలుగా అని మనం వాటిని గమనించవలసిన అవసరం ఎంతనే ఉంది. మరి ఇక ముందు కూడా సమయాతీతం వల్ల, ఎందుకంటే మా ఇద్దరి గురించి చెప్పుకోవాలంటే ఒకరోజు చెప్పుకోవాల్సి ఉంటుంది, అలాంటి బంధం మాది. మరి ఇక ముందు కూడా కరీంనగర్లో అందరి కోరిక మేరకు మళ్ళీ కరీంనగర్లో మీకు మళ్ళీ ఒకసారి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఆ రోజు ఫుల్ టైంలో మాట్లాడతాం మీ యొక్క కార్యక్రమాలు. మరి ఈనాడు నాకు శ్రీనివాస్ గారి గురించి 4 ముచ్చట్లు మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన మీ అందరకు, అలాగనే అది ఊరిక ఉండే వ్యక్తి కాదు, ఏదో ఒక పనిలో నిమగ్నమవుతాడు. దానికి కావలసిన 60లో 20, నాకు 69లో నేనున్నాను, 60లో అన్నాడు. అయినా ఇద్దరము ఒకే జంటగా పరిగెత్తే గుణం మాకుంది. మరి తప్పకుండా మీతో కలిసి నేను కూడా రావడానికి సిద్ధంగా ఉన్నాను. మనం ఈ సమాజ సేవకు అంకితమైతామని తెలియజేస్తూ మీ అందరికీ మరొక్కసారి నమస్సుమంజలు అనిపిస్తున్నాను. సభకు నమస్కారం. ఎందుకంటే ఇక్కడ ఉన్నదంతా గురువులే, లఘువులు ఎవరూ లేరు. అంతా గురువులు, అగ్రగణ్యులు. గురువులో గుగ్గురువు మీరు. శ్రీమాత కరుణార్ద్ర చిత్తవశిని శ్రీమన్ మహామాలిని చిద్రూపీ రసరంజని మాయా వినోదప్రియ మంత్రోపాసక కార్యసిద్ధి విషయే చిత్రాతి చిత్రాకృతి పాయాత్ పావన శివసతి హ్రీంకార మంత్రోజ్వల. దేవికి సంబంధించినటువంటి, అమ్మవారికి సంబంధించినటువంటి సప్తశతి కానీ త్రిశతి కానీ వాటి లోపల చాలా ఉత్కృష్టమైనటువంటి మంత్రం ఇది, శ్లోకం ఇది. దానికి అంటే సరి సమానమైనటువంటి విధానం ఏమిటంటే, ఏదే కానీ కార్యక్రమం చేసేటప్పుడు వెనకడుగు వేయకుండా కార్యదక్షతతోటి ఆ కార్య సాఫల్యతను సాధించాలి అన్న దృఢ సంకల్పంతో మనసు ఎప్పుడైతే బుద్ధితో ప్రయాణిస్తే అక్కడ సాఫల్యం జరుగుతుంది అనే భావనతోటి చెప్పబడినటువంటి మంత్రం అది. ఎందుకంటే ఇక్కడ ఉన్నవాళ్ళు తెలుగు వాళ్ళు, హిందీ లెక్చరర్లు, రకరకాల సబ్జెక్టులో ఉన్నవాళ్ళు వాళ్ళు చెప్పారు. కానీ మీకున్న సబ్జెక్టు నాకు లేదు, నా సబ్జెక్టు ఇదే. కాబట్టి నాకున్న సిలబస్లో మీకున్న వ్యక్తిత్వానికి సమానమయ్యేటువంటి భావాన్ని, మంత్రాన్ని, అర్థాన్ని, శ్లోకాన్ని మీకు జ్ఞాపకం చేశాను. తర్వాత అందరూ కూడా సార్కి పదవీ విరమణ అభినందన సభ అంటున్నారు. సత్యం, వారికి పదవీ విరమణ కాలే. ఒక పని చేసే వాళ్లకు విరమణ ఉంటుంది, ఇక వేరే పని లేదు. అనేకమైనటువంటి పనులు చేసి సమాజంలో ముందుకు సాగాలి, ఒక ఉన్నతిని తేవాలి, ఒక కొత్త ప్రోగ్రెస్ చూపించాలి అనుకున్న వాళ్లకు పదవి ఏంటిది, విరమణ ఏంటిది? నిత్య నూతనమే. సారుకు వయసు రిటైర్మెంట్కు సరిపడి వయసు వచ్చిన సారుకు నిత్య నూతనమే. ఆ శ్రీనివాసుడు ఏడుకొండలవాడు ఎంత నిత్య పచ్చదనంగా నిత్య కళ్యాణ శోభాయమానంగా ఉంటాడో మన సారు కూడా అట్లాగే ఆ ఏడుకొండలవాణి అనుగ్రహంతో పాటుగా నిత్య నూతనంగా, యవ్వనంగా, ఆనందంగా, ఐశ్వర్యంగా, సౌభాగ్యంగా ఉండాలని కోరుకుంటూ వారికి ఉన్నటువంటి సంకల్పించుకున్నటువంటి అనేకమైనటువంటి
పనులలో కూడా ఎటువంటి ఒత్తిడి జరగకుండా సంపూర్ణమైనటువంటి ఆయుష్ అభివృద్ధి కలగాలని కోరుకుంటూ మా క్షేత్రాధిపైనటువంటి పార్వతీ రాజరాజేశ్వర స్వామి వారి సంపూర్ణమైనటువంటి అనుగ్రహ కటాక్షాలు కలగజేస్తూ ఉంటాయని కోరుకుంటూ ఓం పశ్యేమ శరదశతం జీవేమ శరదశతం నందామ శరదశతం మోదామ శరదశతం శృణువామ శరదశతం భవామ శరదశతం ప్రభ్రవామ శరదశతం మజీతాశ్యామ శరదశతం జ్యోత్యసూర్యం దృశే. శుభమస్తు. శ్రీనివాస్ గురించి చాలా విషయాలు తెలియజేయడం జరిగింది. వారికి ఉన్నటువంటి స్నేహబంధం గురించి, మానవతా విలువల గురించి అన్నీ తెలియజేయడం జరిగింది. జనరల్గా ఒక డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న వ్యక్తికి ఆ డిపార్ట్మెంట్లో చాలా సంబంధ బాంధవ్యాలు ఉంటాయి, చాలా స్నేహ సంబంధాలు ఉంటాయి. కానీ శ్రీనివాస్ గారిలో నేను ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణాన్ని నేను చెప్పుదామనే మాట్లాడడానికి నేను ముందుకు వచ్చాను. నేను ఒక ఫోటో చూశాను ఆయనది. దాదాపు ఒక 50 మంది పోలీస్ ఆఫీసర్స్ ఉంటారు, ఆయన ఒక్కడే వైట్ డ్రెస్లో ఉంటాడు. ఒక ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వ్యక్తి ఒక 50 మంది పోలీస్ ఆఫీసర్లలో ఆయన ఒక్కడే నిలబడి ఫోటో దిగడం అనేది నిజంగా నేను ఎప్పటికీ మర్చిపోలేనటువంటిది. అది సాధారణంగా ఒక హోమ్ మినిస్టర్కో లేకపోతే హోమ్ డిపార్ట్మెంట్లో పనిచేసే ప్రముఖులకు అవకాశం దొరుకుతుంది. అది శ్రీనివాస్ గారి ఆ ఫోటో దయచేసి మీరు అది వాట్సాప్లో పెట్టాలి, వాళ్ళందరూ కూడా చూడాలి మేము చూసినటువంటి అద్భుతాన్ని. తర్వాత ఆయన లోపల ఉన్నటువంటి పట్టుదలను నేను గమనించినటువంటిది ముఖ్యంగా అగ్రహారంలో, నాకు 25 ఏళ్ల నుంచి ఆయనతో పరిచయం ఉన్నప్పటికీ అగ్రహారంలో వారు ప్రిన్సిపల్గా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత అడ్మిషన్ల కోసం ఆయన చేసినటువంటి తపన, ఆయన చేసినటువంటి కృషి దాదాపుగా ప్రతిరోజు లేదా 2 రోజులకు ఒకసారన్నా నాతో చర్చించేవాళ్ళు. ఆయన చేసినటువంటి వినూత్నమైన ప్రయోగాలు ఏంటంటే వివిధ గ్రామాలలో ఉండే గ్రామ సర్పంచుల యొక్క వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశాడు. అక్కడ ఉన్నటువంటి వార్డు మెంబర్లతో సహా వాళ్ళందరినీ కూడా అడ్మిషన్లలో మోటివేట్ చేయడానికి ప్రతి ఒక్క సర్పంచ్తోనే ఆయన మాట్లాడడం జరిగింది. అదేవిధంగా పూర్వ విద్యార్థులతోనే కాలేజీ మీటింగ్లకు కూడా నేను ఎన్నోసార్లు వెళ్ళాను. అక్కడ ఉన్నటువంటి పూర్వ విద్యార్థులతోని అట్లాగే పేరెంట్స్ కమిటీతోని ఎన్నో ఉత్సవాలను, ఎన్నో ప్రోగ్రామ్స్ని చేసి వాళ్ళందరినీ కూడా ఆ కళాశాల పట్ల బాధ్యతాయుతంగా ఆలోచించేటట్టు చేసి అడ్మిషన్లను సుమారుగా రెట్టింపు 3 చేసినటువంటి ఒక పట్టుదల కలిగినటువంటి వ్యక్తిగా వారిని నేను ఎప్పటికీ మర్చిపోను. నిజంగా పొద్దున మన జాయింట్ డైరెక్టర్ బాలభాస్కర్ గారు కూడా మాట్లాడుతూ ఒక కష్టపడి పనిచేసినటువంటి వ్యక్తికి గుర్తింపు ఇవ్వడానికి కోసమే మేము ఇక్కడికి వచ్చామని చెప్పారు. మా కరీంనగర్ జిల్లా మిత్రులు, ఇక్కడ ఉన్నటువంటి మిగతా కళాశాలల మిత్రులు, ఇక్కడ ఉన్నటువంటి అధ్యాపక మిత్రులందరూ కూడా మీ స్నేహభావాన్ని, మీ పట్టుదలను, మీ అంకిత భావంతో మీరు చేసే పనిని గుర్తించే ఇక్కడికి అందరూ రావడం జరిగింది. వినూత్నమైనటువంటి కార్యక్రమాలు చేసి పటాన్చెరు కళాశాలకి కౌన్సిల్ చైర్మన్ను రప్పించారు, జేడీశాలను అయితే ఎన్నోసార్లు రప్పించారు, అనేకమైనటువంటి ప్రముఖులను రప్పించారు. పాత మినిస్టరు, కొత్త ఎమ్మెల్యేలు అందరూ కూడా ఆయనకి ఇప్పుడు ఫోన్ చేసి పలకరిస్తాడు. ఒక ఎమ్మెల్యే ఆయన కాలేజీ ఆ ప్రాంతంలోకి వస్తుందని ఆయన జర్మనీలో ఉన్న ఆయనను వదిలిపెట్టాడు. అర్ధరాత్రి కూడా జర్మనీలో ఉన్న ఎమ్మెల్యేతో మాట్లాడి కాలేజీకి నాకు హాస్టల్ కావాలి అన్నాడు. మొత్తానికి ఏదో రకంగా ఇప్పుడు ఆ కాలేజీకి హాస్టల్ వచ్చింది, ఆ హాస్టల్ నిర్మాణం జరుగుతూ ఉంది. ఇట్లాంటి ప్రిన్సిపల్స్ మన వ్యవస్థకు చాలా అవసరమని వారు ఇప్పటికీ కూడా మళ్ళీ పొద్దున సిసిఈ తరపున వచ్చినప్పుడు వాళ్ళు కూడా మీకు ఏదో అసైన్మెంట్ ఇస్తామన్నారు. నేనైతే మా ప్రిన్సిపల్ గారి పర్మిషన్తో వాళ్ళు చెప్పకముందే నేను ఒక మాట చెప్పాను. నాకు మా కళాశాలలో ఒక కమిటీ వేశారు, సిఎస్ఆర్ ఫండ్స్ కన్వీనర్ అని. ఎందుకంటే ఆ బాధ్యత నా మీద ఉంది కాబట్టి మాకు గౌరవ సలహాదారు మీరే, సిఎస్ఆర్ ఫండ్స్ తెప్పించే బాధ్యత కూడా మీరు పంచుకోవాలని చెప్పేసి సందర్భంగా కోరుతూ, రిటైర్మెంట్ అనంతరం కూడా మీరు అందరూ కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని, మీ కుటుంబ సభ్యులతో, మీ కొడుకులు, మనవరాళ్ళందరితో కూడా సుఖ సంతోషాలతో కొనసాగాలని, మీ స్నేహ సంబంధాలు మాతో ఇప్పటికీ కొనసాగించాలని మిగతా అధ్యాపకులందరికీ అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, విమీడియా న్యూస్. ఇప్పుడు మనం హైదరాబాద్ మహానగరంలోని పటాన్ చెరువులో ఉన్నాము. మనం పటాన్ చెరువు ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ శ్రీనివాస్ గారిని కలవబోతున్నాము. తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లాలో ఒక మారుమూల గ్రామంలో ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టి కష్టపడి చదువుకొని అమ్మ నుంచి, నాన్న నుంచి, గురువుల నుంచి స్ఫూర్తి తీసుకొని పటాన్ చెరువు డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్గా పదవీ విరమణ పొందుతున్న
ఉన్నారు ప్రొఫెసర్ శ్రీనివాస్ గారు. పటాన్ చెరువు ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్గా ఆయన సాధించిన విజయాలేంటి, వాటి గొప్పతనం ఏంటి, ప్రత్యేకత ఏంటి అనేది పటాన్ చెరువు ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నా పేరు ప్రొఫెసర్ వడ్లూరి శ్రీనివాస్, ప్రిన్సిపల్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ప్రభుత్వ డిగ్రీ కళాశాల పటాన్ చెరువు. మాది కరీంనగర్ డిస్టిక్ అండి. రామడుగు ఒక మండల హెడ్ క్వార్టర్, ఒక మారుమూల గ్రామం. మాది ఒక సాధారణ కుటుంబంలో జన్మించడం జరిగింది. అమ్మా నాన్న పేరు వడ్లూరి సుందరయ్య గారు, నాగేంద్రమ్మ గారు. వారి యొక్క పుణ్య దంపతులకు జన్మించినటువంటి రెండవ పుత్రినిగా నేను జన్మించాను. మా నాన్నగారు శిల్ప కళాకారుడు, పౌరోహితం కూడా చేస్తున్నటువంటి వారు. కష్టపడుతూ మమ్మల్ని చిన్నప్పటి నుంచి విద్యాబుద్ధులు నేర్పించి మాకు ఈ నడక నేర్పినటువంటి మా తల్లిదండ్రులకు నేను పాదాభివందనం చేసుకున్నాను. కష్టపడే తత్వము, సేవా తత్వము రెండు మా నాన్నగారి నుంచి నేను నేర్చుకోవడం జరిగింది. ఆ నేర్చుకున్నటువంటి ఆ కష్టపడేటువంటి తత్వము, తర్వాత విద్యార్హతలు సాధించాలనేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక ఆలోచన మా ఫాదర్కు ఉంటుండే. కాబట్టి అదే ఆలోచన నన్ను ఈ స్థాయికి తీసుకురావడానికి కూడా కారణం జరిగింది. కరీంనగర్ మన సొంత రామడుగు గ్రామం లోపల మొత్తము ప్రాథమిక, సెకండరీ విద్య అక్కడే పూర్తి చేసుకోవడం జరిగింది. ప్రభుత్వ పాఠశాల మొత్తం కూడా, ఎక్కడ కూడా ప్రైవేట్ పాఠశాలలు కానీ కళాశాలలు కానీ జోలికి వెళ్ళలేదు. అదేవిధంగా ఇంటర్మీడియట్ నుండి కరీంనగర్ పట్టణానికి రావడం జరిగింది. అక్కడ ఇంటర్మీడియట్ మరియు డిగ్రీ కూడా ఎస్ఆర్ఆర్, ఒక ఫేమస్ అటానమస్ కాలేజ్ ఇప్పుడు అది, ఎస్ఆర్ఆర్ కళాశాల లోపల నేను డిగ్రీ పూర్తి చేసుకోవడం జరిగింది. డిగ్రీ పూర్తి కాగానే హనుమకొండ లోపల నేను బీఈడి పూర్తి చేసుకొని వెనువెంటనే ఒక 5-6 నెలల గ్యాప్ తోటి నేను ఒక స్కూల్ అసిస్టెంట్గా డిస్టిక్ లోపల నేను ఒక 11వ ర్యాంక్ సాధించి ఒక స్కూల్ అసిస్టెంట్గా నేను జిల్లాలోనే ఒక స్థాయిలో నిలిచి నేను స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాన్ని సాధించి ఆ ఉద్యోగం 1990లో చేరడం జరిగింది. నేను ఒక పాఠశాల విద్య లోపల సుమారుగా ఒక 9 సంవత్సరాలు స్కూల్ అసిస్టెంట్గా ఆ విద్యార్థులకు సేవలను అందించడం జరిగింది. అదేవిధంగా దాని తర్వాత ఉన్నతమైనటువంటి విద్యార్హతలు సాధించాలనేటువంటి ఒక మా అమ్మ కావచ్చు, మా నాన్న కావచ్చు, అదేవిధంగా మా బ్రదరు వారు కూడా గెజిటెడ్ హెడ్ మాస్టర్గా పనిచేశారు. మా వదిన కూడా స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తూ ఉన్నారు. వారి యొక్క ప్రోద్బలం కూడా ఇంకా విద్యార్హతలు సాధించాలనే వారి యొక్క ఆ సపోర్ట్ తోటి నేను ఇంకా అదనపు విద్యార్హతలు సాధించి, అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కానీ, ఎంఫిల్ కానీ, ఎంఎడ్ కానీ ఇలాంటి విద్యార్హతలు ఉద్యోగం చేస్తూ ఇవన్నీ సాధించి ఇమ్మీడియట్గా నాకు జూనియర్ లెక్చరర్గా పదోన్నతి లభించి నేను జమ్మికుంట జూనియర్ కళాశాల లోపల 4 సంవత్సరాలు, అదేవిధంగా అక్కడ ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి ఎస్ఆర్ఆర్ వేములవాడ లోపల నేను ఒక 4-5 సంవత్సరాలు అక్కడ కూడా జూనియర్ కళాశాల విద్యార్థులకు సేవలను అందించాను. దాని తర్వాత ఇంకా ఉన్నత విద్యార్హతలు సాధించి నేను ఆ వేములవాడ నుంచి ఎస్ఆర్ఆర్ కళాశాలకు డిగ్రీ కళాశాల లెక్చరర్గా అపాయింట్ కావడము, అక్కడ కూడా ఒక 9 సంవత్సరాలు డిగ్రీ కళాశాల విద్యార్థులకు యాజ్ ఎ డిగ్రీ లెక్చరర్గా, అసిస్టెంట్ ప్రొఫెసర్గా నేను వారికి సేవలు అందించడం జరిగింది. డిగ్రీ కళాశాల లోపల సుమారుగా చాలా 10-12 సంవత్సరాలు పనిచేయగానే నేను రాయలసీమ యూనివర్సిటీ నుంచి పిహెచ్డి డాక్టరేట్ పట్టా పొందాను. అదేవిధంగా శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ నుంచి ఎంఫిల్ పట్టా పొందడము, తర్వాత ఆ ఉన్నత విద్యార్హతలు నాకు ఎప్పుడైతే సాధించడో ప్రభుత్వాన్ని నాకున్నటువంటి సర్వీస్ను గుర్తించి నాకు 2021 లోపల ప్రిన్సిపల్గా ప్రమోషన్ తీసుకొని సిరిసిల్లలోనే అపాయింట్ చేయడం జరిగింది. సిరిసిల్ల కళాశాల లోపల ఒక 3 సంవత్సరాల ప్రిన్సిపల్గా పనిచేశాను. ఆ సిరిసిల్ల కళాశాల ఎలా ఉంది అంటే ఇది లోయెస్ట్ స్ట్రెంత్ ఉన్నటువంటి కళాశాలను నాతో పనిచేసేటువంటి ఆ సిబ్బంది యొక్క ప్రోద్బలంతో కష్టపడి ఇవాళ ఆ స్ట్రెంత్ను డబుల్ తీసుకొచ్చి ఒక రాష్ట్రంలోనే ఒక స్ట్రెంత్ను, అంటే రూరల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి ఆ కళాశాలను స్ట్రెంత్ పెరిగేటువంటి స్టేజ్కి తీసుకొచ్చి ఇవాళ అక్కడ నుండి ఈ పటాన్ చెరువు కళాశాలకు ట్రాన్స్ఫర్ కావడం. ఇక్కడికి 2025 లోపల సుమారు ఒక సంవత్సరంన్నర మాత్రమే, ఒక సంవత్సరము 6 నెలలు మాత్రమే ఇక్కడ పటాన్ చెరువు డిగ్రీ కళాశాలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి ఈ పోస్ట్ కాదు కాబట్టి మాకు ఈ హైదరాబాద్ రావడానికి అవకాశం దొరికింది. నాకు కూడా ఇష్టము హైదరాబాదు జిహెచ్ఎంసీ పరిధిలో పనిచేయాలనేటువంటి ఒక తపన. ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు కూడా నేను ఒక సేవలను అందించాలి, నా యొక్క ఆలోచన విధానాన్ని కూడా అందించాలి, విద్య ఒకటే కాదు నా యొక్క ఆలోచన విధానాన్ని కూడా అందించాలనేటువంటిది ఆ తపనతోటి ఎక్కడైనా కానీ కృషి. నేను ఇక్కడ సంవత్సరం మీద 6 నెలలు పూర్తి చేసుకోవడం జరిగింది. మొత్తం 36 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి చరిత్ర. వాస్తవంగా నాది చాలా అదృష్టంగానే భావిస్తూ ఉన్నాను. ఎందుకు అంటే మా అమ్మ నాన్నల యొక్క ప్రోత్సాహం చాలా ఉన్నది ఇక్కడ. ఎందుకంటే మా నాన్నగారు ఇల్లిటరేట్స్ అయినప్పటికీ వారికి ఉన్నటువంటి ఉన్నత భావాలు కావచ్చు, విద్యార్హతలు పెంపొందించుకోవాలి, కష్టపడాలి, చదవాలి, తర్వాత సామాజిక స్పృహ అనేటువంటిది వారి ద్వారానే నేర్చుకున్నాను. అంటే సహాయం చేసేటువంటి మనస్తత్వము, ఈ పిల్లలను ఒక మంచి మార్గంలో నడిపించాలి సమాజాన్ని అనేటువంటి ఒక భావన వారు ఎప్పుడు మాకు చెప్తుండే.
చిన్నప్పుడు అంటూ ఒక గోల్ అంటూ ఏం లేదండి. మాకు అప్పుడు ఏంటంటే మాకు ఉన్నటువంటి ఆ మధ్యతరగతి కుటుంబం కాబట్టి అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులతోటి ఒక ఉద్యోగం అనేటువంటి తప్పకుండా సాధించాలి. దానితోటి నేను డైరెక్ట్గా జిల్లాలోనే ఆ డిఎస్సి లోపల డిస్ట్రిక్ట్ 11th ర్యాంక్ సాధించాను నేను ఆ డిస్ట్రిక్ట్ లోపల. అప్పుడు నాకు స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగం రావడం అనేటువంటిది నేను సాధిస్తాననేటువంటి ఒక గర్వము, ఏదైనా సాధిస్తాను, కష్టపడితే ఏదైనా సాధించవచ్చు అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగి అక్కడి నుండి నేను ఉన్నత విద్యార్హతలు పెంచుకుంటూ ఈ స్థాయికి చాలా సంతృప్తి అండి. నాకు ఒకటి విషయం ఏంటి అంటే ఇప్పుడు ఉన్నటువంటి యువత, పెడతారి పడుతున్నటువంటి యువత, అప్డేట్ టెక్నాలజీ డెవలప్ అవుతున్నటువంటి ఈ యువతను మనము ఒక సన్మార్గంలో నడిపించాలనేటువంటి తపన నాకు మొదటి నుంచి ఉంటుందండి. దానికోసం అని నేను చెప్పేసి ఎస్ఆర్ఆర్ కళాశాలలో లెక్చరర్గా పనిచేసేటప్పుడు కూడా, సిరిసిల్లలో ప్రిన్సిపల్గా పనిచేసేటప్పుడు కూడా నేను ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్గా నాకు చాలా ఇష్టం. ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్గా టోటల్గా ఒక 50% విద్యార్థులతోటే నేను సమాజంలో గడిపినటువంటి వ్యక్తిని నేను. కాబట్టి సామాజిక స్పృహ అనేటువంటి పిల్లలలో తప్పకుండా ఉండాలనేటువంటి ఒక భావన, దానితోటి నేను సుమారుగా నేను ఒక 12 నుంచి 15 విలేజ్లలో అడాప్షన్ చేసుకొని క్యాంప్స్ కూడా నడిపించి విద్యార్థులకు ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద చాలా ఇంపార్టెన్స్ అనేటువంటి ఇవ్వడం జరిగింది. చాలా సంతృప్తి. నేను కోరుకునేటువంటి విషయం ఏంటంటే విద్యార్థుల లోపల, నేటి యువత లోపల మెయిన్గా చదువు ఒకటే కాదు, చదువుతో పాటు ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేటువంటిది ఉండాలి, మానవతా విలువలు ఉండాలి, సామాజిక స్పృహ ఉండాలి. తర్వాత వారికి ఓవరాల్ డెవలప్మెంట్ అనేటువంటి విద్యార్థులు ఉన్నప్పుడే ఈరోజు ఇప్పుడున్నటువంటి సామాజిక పరిస్థితుల తోటి వాళ్ళు ఎగ్జిస్ట్ కాగలుగుతారని చెప్పేసి నేను నమ్ముతాను. వడ్లూరి మంజుల నా భార్య పేరు. తర్వాత నాకు 2 పుత్రులు, ఒకరు అభినయ్, పెద్ద కోడలు ఆర్తి, మనమలు ఆర్యన్, అగస్త్య, చిన్న కొడుకు పేరు అన్వేష్, చిన్న కోడలు పేరు రవళి. ఆ అదృష్టం ఏంటిదంటే నా యొక్క భావాలను పునికిపుచ్చుకున్నటువంటి పుత్రులు, ఆ కొడుకులు, నేను నా యొక్క ఆలోచనలు వాళ్ళు లైన్లో ఉండడం అనేటువంటి నా అదృష్టంగా భావిస్తాను. నా విజయాలు ఎప్పుడు కూడా నా తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదాలు కావచ్చు, వారు అందించినటువంటి స్ఫూర్తి. ముఖ్యంగా జనరల్గా తల్లిదండ్రులు అంటే వాళ్ళు బ్లెస్సింగ్స్ ఉంటే చాలు అనుకుంటారు. బట్ ఏంటంటే మా ఫాదర్ మదర్ వాళ్ళు ఇచ్చినటువంటి ఆలోచనలు కావచ్చు, మా అమ్మ పడినటువంటి కష్టం కావచ్చు, మా చదువుకి పడినటువంటి మాకే తెలుస్తుంది ఆ బాధలు ఆ రోజుల లోపల. కాబట్టి నా విజయం ఇప్పటి వరకు వచ్చినటువంటి ఈ విజయం మా తల్లిదండ్రులకు నేను అంకితం ఇస్తా ఉన్నాను. తర్వాత నా భార్యకి అంకితం ఇస్తాను. ఎందుకంటే 36 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి ఈ జీవితం లోపల నాకు వెన్నంటే ఉండి ఈ ఉద్యోగాన్ని ఈ రేంజ్లో నేర్పించడానికి వారు కారణం కావడం జరిగింది. కాబట్టి వారికి కూడా నా భార్యకే అంకితం. పటాన్చెరు డిగ్రీ కళాశాల లోపల ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా నేను సాధించాల్సిన హ్యూమన్ రిసోర్సెస్ పరంగా సాధించాల్సినటువంటిది ఏం కనపడలేదు నాకు. ఎందుకు అంటే ఇక్కడ ఉన్నటువంటి గౌరవనీయులు ఎమ్మెల్యే గారు రాష్ట్రంలోనే అత్యధిక అంటే ఫస్ట్ ర్యాంక్లో ఉన్నది, ఇవాళ మా కమిషనర్ గారు రివ్యూ చేశారు, ఆ రాష్ట్రంలోనే అత్యధిక సిఎస్ఆర్ ఫండ్స్ సేకరించినటువంటి ఘనత మన డిగ్రీ కళాశాల. అంటే సుమారుగా ఒక 8.02 crores 8,02,20,00,000 కోట్లు ఇవాళ మా సిఎస్ఆర్ ఫండ్స్ కింద మా కళాశాలకు రావడం, తర్వాత 4 ఫ్లోర్లు బిల్డింగ్స్ ఇవ్వడం, అదేవిధంగా మిగతా ఎన్జిఓస్ కావచ్చు, మిగతా ఆర్గనైజేషన్స్ ద్వారా కూడా అద్భుతమైనటువంటి ల్యాబ్స్ కావచ్చు, అద్భుతమైనటువంటి లైబ్రరీ నిర్మాణం కావచ్చు, ఈ విధంగా కారిడార్స్ కావచ్చు, అదేవిధంగా అనేక రకాలైనటువంటి స్ట్రక్చర్స్ కోసం అని సిఎస్ఆర్ ఫండ్స్ అనేటువంటి స్థానిక ఎమ్మెల్యే గారి యొక్క సపోర్ట్ తోటి చేయడం జరిగింది. ఇక్కడ సుమారు 1289 మంది విద్యార్థులు ఇక్కడ చదువుకుంటా ఉన్నారు. ఇక్కడ BA, BCom, BSc, BZC, BBA ఒక 5 కోర్సులు అందులో కూడా స్ప్లిట్ అయి ఉంటవి. ఏది MPC ఉంటే MPC ఉంటుంది, MPCS ఉంటుంది, BZC ఉంటే BZC, BZCS ఉంటుంది, BCom కంప్యూటర్స్ ఉంటుంది. BAలో కూడా వాళ్ళకి ఏదైతే ఇష్టం ఉంటుందో వాళ్ళు సెలెక్ట్ చేసుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఇక్కడ జనరల్గా పటాన్చెరు డిగ్రీ కళాశాల అనేటువంటిది ఒక మినీ ఇండియా లాంటిది. ఎందుకు అంటే అన్ని సంస్కృతి సాంప్రదాయాలు పాటిస్తున్నటువంటి ఇక్కడ ఈ పటాన్చెరు ఏరియా అంటే దేశంలో ఉండేటువంటి అన్ని రాష్ట్రాల విద్యార్థులు ప్రజలు ఇక్కడ నివసించేటువంటి ప్రాంతం కాబట్టి అందరి యొక్క కల్చర్స్ని మేము అవగాహన చేసుకుని వానికి అనుకూలంగా చదువు చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు జనరల్గా నేను ఇక్కడ ఉన్నటువంటి ఆ రిజల్ట్స్ పెంచుకోగలిగాము. తర్వాత ఇక్కడ ఉండేటువంటి 5 ఫ్లోర్లో ఒకటి ఓపెన్ చేసుకోగలిగాము. తర్వాత విద్యార్థుల యొక్క స్ట్రెంత్ అంటే కంపేర్ టు 2020 గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం సుమారుగా ఒక 200 సుమారు వరకు అడ్మిషన్స్ కూడా పెంచుకోగలిగాం. ఎందుకంటే మేము చేపట్టేటువంటి యాక్టివిటీస్ కావచ్చు, తర్వాత మేము చేపట్టేటువంటి కరికులర్ యాక్టివిటీస్ కావచ్చు, కరికులర్ యాక్టివిటీస్ కావచ్చు, అనేక రకాలైనటువంటి యాక్టివిటీస్ రాష్ట్రంలోనే అత్యధిక యాక్టివిటీస్ చేస్తున్నటువంటి కళాశాలగా మా పేరున్నది. అది నేను గర్వపడతాను. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు జిజ్ఞాస అని చెప్పేసి మన రాష్ట్ర ప్రభుత్వము కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ నుండి మాకు ఒక పోటీలు జరుగుతూ ఉంటాయి. జనరల్గా రాష్ట్రంలో ఉండేటువంటి 149 కళాశాల లోపల రాష్ట్ర వ్యాప్తంగా జిజ్ఞాసలో ఉండేటువంటి ఆ రీసెర్చ్ ప్రజెంటేషన్స్ లోపల పోటీలు
పెడితే రాష్ట్రంలోనే అత్యధిక ప్రాజెక్టులు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రంలో ప్రజెంటేషన్ చేసేటువంటి ఆ ఘనత మా కళాశాలకు దక్కింది. అంటే ఇప్పుడు 149 కళాశాల లోపల మాది ఫస్ట్ నేమ్ ఉంటుంది. అది మాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. విద్యార్థులకు చదువు ఒకటే కాదు, పరిశోధనల పైన కూడా, రీసెర్చ్ పైన కూడా ఒక మంచి అవగాహన కలిగించాలని చెప్పేసి నేను ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్స్ను కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కావచ్చు, నేను పదే వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతూ వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉంటాను. అది చాలా సంతృప్తినిచ్చింది. సిరిసిల్ల డిగ్రీ కళాశాల లోపల పనిచేసేటప్పుడు ప్రీవియస్గా అక్కడ ఉన్నటువంటి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉండే. నేను ఎప్పుడైతే ప్రిన్సిపల్గా సీట్లో కూర్చున్న తర్వాత ఇమ్మీడియట్గా అక్కడ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే స్ట్రెంత్ ప్రాబ్లం. స్ట్రెంత్ అనేటువంటి చాలా ఉంటుంది. ఇక్కడ వేములవాడ కానీ సిరిసిల్ల కానీ అక్కడ ఉన్నటువంటి ఆ 2 పట్టణాలకు దూరంగా ఉండేటువంటి ఆ కళాశాల ఎట్టి పరిస్థితుల్లో కూడా కళాశాలలో ఉన్నటువంటి వనరులను ప్రజలకు పరిచయం చేయాలనేటువంటి ఒక భావనతోటి నేను అక్కడ ఈ మీడియా ద్వారా, అంటే మీడియా సపోర్ట్ తోటి అందరూ నాకు సపోర్ట్ చేయడం జరిగింది. పొలిటీషియన్స్ కూడా సపోర్ట్ చేయడం జరిగింది. దాని ద్వారా ఆ కళాశాలలో ఉండేటువంటి వనరులను సమాజంలోకి తీసుకొని పోగలిగాను. దానివల్ల అక్కడ ఉండేటువంటి ఆ స్ట్రెంత్ కూడా పెరిగి ఒక ప్రముఖమైనటువంటి కళాశాలగా పేరు పొందిందని చెప్పడానికి నేను ఇక్కడ గర్వపడతా ఉన్నాను. దానికి నేను ఒక 2-3 సంవత్సరాలుగా అక్కడ ఉన్నటువంటి, తప్పకుండా అక్కడ ఉమెన్స్ కాలేజ్ ఉండాలని చెప్పేసి నేను అక్కడ ఉన్నటువంటి మంత్రులు గారు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, నేను తిరగనటువంటి చోటు లేదు. ఆ తిరిగిన తర్వాత నేను ఇక్కడ ట్రాన్స్ఫర్ వచ్చిన తర్వాత ఆ కళాశాలకు 5 కోట్లు శాంక్షన్ కావడం జరిగింది. తర్వాత ఆ ఎమ్మెల్యే గారు, మినిస్టర్ గారు ఫస్ట్ నాకు కాల్ చేశారు, మీ యొక్క శ్రమ ఫలించింది సార్, ఇక్కడ 5 కోట్లు వచ్చినాయి, బిల్డింగ్ అవుతుంది అంటే. నేను చాలా తృప్తినిచ్చింది అది. ఎందుకు అంటే నేను పడ్డటువంటి ఆ శ్రమ అక్కడ ఉన్నటువంటి అమ్మాయిలకు తప్పకుండా ఇక్కడ గర్ల్స్ హాస్టల్ ఒకవేళ ఉంటే అందరికీ ఫెసిలిటీ ఉంటుంది. ఎందుకంటే పేద మధ్యతరగతి కుటుంబాల్లో నుంచి వచ్చేటువంటి ఆ విద్యార్థులు చదువుకోలేరు, ట్రాన్స్పోర్ట్ వేయలేరు, కూలీ పని చేసుకునేటువంటి ఆ విద్యార్థులు చాలామంది ఉన్నారు. కాబట్టి ఆ అమ్మాయిలను ప్రోత్సహించాలని చెప్పేసి నేను ఆ ప్రయత్నం చేస్తే నేను ఇక్కడికి వచ్చి పటాన్చెరులో జాయిన్ అయిన తర్వాత శాంక్షన్ కావడం అనేటువంటిది చాలా సంతోషం. యువతకు ఇచ్చేటువంటి సందేశం చాలా ఉంటుందండి. ఎందుకంటే నేను నా యొక్క ఆలోచన విధానం లోపల సగము అకాడమిక్గా ఉంటుంది, సగము యువత యొక్క ఆలోచన పైన ఉంటుంది. అంటే ఇప్పుడున్నటువంటి యువత, ఇప్పుడున్నటువంటి డెవలప్మెంట్ ఆఫ్ టెక్నాలజీ లోపల దాన్ని మారుతున్నటువంటి టెక్నాలజీ కావచ్చు, మారుతున్నటువంటి సామాజిక పరిస్థితులు కావచ్చు, మారుతున్నటువంటి ఆర్థిక పరిస్థితులు కావచ్చు, మారుతున్నటువంటి జీవన ప్రమాణాలు కావచ్చు, ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని యువత ఒక 50% చదువు కేటాయిస్తూ ఉన్నారు, ఒక 50% చెడిపోవడానికి కావలసినటువంటి వాటిని వైపు ఆకర్షితులు కావడానికి కూడా అవకాశాలు కనపడతా ఉన్నాయి. కాబట్టి యువతకు ఒకటే నేను చాలా అనేక రకాలైనటువంటి ప్రోగ్రామ్స్ ద్వారా నేను ఏం చెప్తా ఉన్నానంటే, యువత చెడుదారి పట్టకూడదు. వారు అకాడమిక్ కావచ్చు, ఒక మంచి ఆలోచన, మనం సెల్ ఫోన్ కానీ లేకపోతే సిస్టమ్ కానీ లేకపోతే ఇంకేదైనా కానీ అంతర్జాలం కానీ ఏది చూసినా కానీ మంచి చెడు అనేటువంటి ఒక 2 మనకు కనపడేటువంటి తరుణం లోపల మనం ఒక మంచిని సేకరించి ఒక ఉన్నతమైనటువంటి భావాలు కలిగినటువంటి ఒక మీ తల్లిదండ్రులకు ఒక మంచి ఆలోచన, నాకు మంచి కొడుకు పుట్టాడు, సమాజం మెచ్చుకుంటుంది, ఇవాళ ₹1,00,000 సంపాదిస్తున్నాడా, 10,000 సంపాదిస్తున్నాడా, 10 లక్షలు సంపాదిస్తున్నాడు. నా దృష్టిలో 10 లక్షలు సంపాదించేవాడు గొప్పవాడు కాదు, 10,000 సంపాదించేటువంటి చెడ్డవాడు కాదు. ఆర్థికంగా ఎంత సంపాదించినా సమాజానికి ఉపయోగపడేటువంటి ఉత్తమమైనటువంటి పౌరుడి వాళ్ళ సమాజానికి అందించబడాలి. అది వాళ్ళు ఏ రంగంలోనే, అది రాజకీయ రంగంలో ఉండవచ్చు, లేకపోతే ఒక ఇండస్ట్రీ రంగంలో ఉండవచ్చు, లేకపోతే ఆ విద్యార్థి ఏ రంగంలో సెటిల్ అయినా కానీ సమాజానికి ఉపయోగపడేటువంటి ఒక అభ్యుదయ భావాలు కలిగినటువంటి యువత ఇవాళ సమాజానికి అవసరం అని చెప్పేసి నేను కోరుతాను. భవిష్యత్ ప్రణాళికలు ఏం లేవండి, యువత మీద పడతాను. ఇక నా టార్గెట్ మొత్తం యువతనే. నేను ఒకటే మెసేజ్ ఇస్తాను, ఓటర్స్ ర్యాలీ లోపల కావచ్చు, లేకపోతే ఏదైనా అంటే అప్పుడు ఉన్నటువంటి HIV AIDS సంబంధించినటువంటి అప్పుడు కావచ్చు, లోపల మొన్నటి మనం ఇబ్బంది పెట్టినటువంటి కరోనా ఎఫెక్ట్ కూడా కావచ్చు, ఇవన్నీ నేను సమాజంలోనే తిరిగాను. ముఖ్యంగా నేను నమ్ముతున్నదంటే దేశం లోపల 70% యువతనే ఉంది, 70% యువతనే ఉంది. ఆ 70% యువత ఎక్కడ ఉంది? కళాశాలలోనే ఉంది. అది డిగ్రీ కళాశాల కావచ్చు, యూనివర్సిటీస్ కావచ్చు, ఇంజనీరింగ్ కావచ్చు, మెడికల్ కావచ్చు, ఏదైనా కళాశాలలో ఉండవచ్చు కదా. కాబట్టి నేను మా అధ్యాపక మిత్రులకు కావచ్చు, టీచర్స్ కావచ్చు కూడా నేను కూడా చిన్న సలహాలు ఇస్తాను. అంటే మన పరిధిలో ఉండేటువంటి ఆ యువతను మనము వాళ్ళకు ఒక రకమైనటువంటి భావాలను మనం క్రియేట్ చేయకపోతే, ఒక మంచి ఉన్నతమైనటువంటి లక్ష్యాలను వాళ్ళకు మనము చేయకపోతే, వాడి వాళ్ళ సమాజంలో డిగ్రీ తీసుకుని ఒక పేపర్ లాగా తీసుకుపోయి సమాజంలో పనికిరాని వ్యక్తిగా వాడు సమాజం నిలబడొద్దు. కాబట్టి వాళ్ళకు చదువుతో పాటు ఒక మంచి ఆలోచనలు వాళ్ళని పెంపొందించుకోవాలి, వాళ్ళ లక్ష్యాలను వాళ్ళకు నిర్దేశించుకునేటట్టుగా వాళ్ళకు మోటివేషన్ చేయాలని చెప్పేసి మా అధ్యాపక మిత్రులను కూడా నేను కోరుతాను. మంజుల, నా భర్త పేరు శ్రీనివాస్. తను కష్టపడే మనస్తత్వం, బాగా పిల్లలకు చదువు, ఎడ్యుకేషన్ గురించి చాలా ఇష్టం ఆయనకు. అది దాంతోనే ముందుకు వచ్చిండ్రు. ప్రతి అంశంలో కూడా తనది బాగా ఉంటుంది. మా ఇంట్లో ఫ్యామిలీ గురించి కూడా బాగా శ్రద్ధ తీసుకుంటారు. తన
చదువు పట్ల ఉన్న శ్రద్ధతోని ఇంతవరకు వస్తారు అనే నమ్మకం. చాలా అదృష్టం, పూర్వజన్మ సుకృతం. నాన్న బాగా గొప్పగా ఫీల్ అవుతుండే. తను వాళ్ళు మంచి అల్లుడు, మంచి 10 మందిలో మంచి పేరున్న ఆయన అని బాగా ఫీల్ అవుతుండే. 2 బాబులు, పెద్ద బాబు అభినయ్ కుమార్, చిన్న బాబు అన్వేష్. వాళ్ళ ప్రతి అడుగులో తనే ఉంటారు. ప్రతి చదువులో కానీ, ఉద్యోగాల్లో కానీ, అన్ని కుటుంబ సంబంధంలో కానీ ప్రతి నిమిషం తను అడుగుజాడలను నడుస్తారు. ప్రశాంతంగా ఉండాలి అందరూ. మంజుల ఆమె గొప్పతనం అనేటువంటిది నన్ను భరించడమే, మెత్తకతనం, నన్ను ఏమీ అనకపోవడం, తర్వాత నా అభివృద్ధిని కాంక్షించుకోవడము, నా యొక్క ఆరోగ్యాన్ని పట్టించుకోవడం. 36 సంవత్సరాల ఈ ఉద్యోగం చేయడానికి, ఇంత ఆరోగ్యంగా ఉండడానికి, ఇంత యాక్టివ్గా ఉండడానికి సమాజంలో నాకు తెలిసినంత వరకు ఈ పేరు సంపాదించడానికి తన యొక్క సపోర్ట్ ఉంటుంది. చాలా అదృష్టం. అండర్స్టాండింగ్ లెవెల్స్ 100%. కుటుంబం వైపు నేను పట్టించుకోలేదండి. నేను మొత్తం సొసైటీ అండ్ ఎడ్యుకేషన్, ఫైనాన్స్ మొత్తం తనే గెలిపించింది, నన్ను గెలిపించింది. మొదటి నుంచి కేరింగే ఉంటుంది, ఇప్పుడు స్పెషల్ కేరింగ్ ఉంటుంది. సూర్యనారాయణ, కృష్ణవేణి వాళ్ళు సూపరింటెండెంట్గా పనిచేస్తుండే SRSPలో. మా మామయ్య గారు తమ హౌస్ వైఫ్, వాళ్ళకి మొదటి కూతురు. ఒక మంచి అబ్బాయి కావాలని చెప్పేసి వెతుకుతున్నటువంటి తరుణం లోపల నేను దొరికానట. ప్రేమతో ఉండడమే గిఫ్ట్. ఒకరి భావాలు ఒకరి గౌరవించుకోవడం, నా యొక్క ఆలోచన లోపల తను సపోర్ట్ చేయడమే ఒక పెద్ద గిఫ్ట్. వల్ల చాలా కుటుంబాలలో వెలుగు నింపినరు అనుకుంటా నేనైతే. పిల్లలను అంత సపోర్ట్ చేసి పైకి తీసుకొచ్చారు. చాలా మంది మంచి మంచి ఉద్యోగాలలో ఉన్నారు, మంచి మంచి వృత్తులలో ఉన్నారు. అన్ని వాళ్ళ కుటుంబాలకు తను మొదటి నుండి చెప్పిన చదువు ఇప్పటికీ అందరు గుర్తుపెట్టుకుంటారు. శివయ్య, వెంకటేశ్వర్ వీళ్ళకి ఎప్పుడు నిత్యం పూజ. పిల్లలు అన్నిట్లో సపోర్టే వాళ్ళ డాడీకి, కానీ కాకపోతే కొంచెం టైం ఇవ్వట్లేదు అనేది మాత్రం అనుకునేవాళ్ళు. ఇప్పుడు ఫుల్ టైం, ఎవరికి హెల్ప్ కావాలన్నా చేస్తారు. తనకు ఆ హెల్పింగ్ నేచరే ఇంత దూరం తీసుకొచ్చిర్రు సార్ని. అభినయ్, నేను సాఫ్ట్వేర్. శ్రీనివాస్, మంజుల, వాళ్ళ నుంచి మేము ప్రొఫెషనల్గా పర్సనల్ లైఫ్లో చాలా నేర్చుకున్నాం. ఒకటి కష్టపడే తత్వం, మళ్ళీ కాన్స్టెంట్ లెర్నింగ్. అది మా ఫాదర్ దగ్గర నుంచి చాలా నేర్చుకున్నది. కన్సిస్టెంట్ అండ్ కాన్స్టెంట్ లెర్నింగ్, అది ఇప్పటికైనా చదువుతూనే ఉంటారు. అదొకటి నేర్చుకున్నాము. దెన్ సోషల్ అవేర్నెస్, జనాల్లో ఎలా మాట్లాడాలి, ఒక మనిషిని ఎలా ఉండాలి, జనాలతో ఎలా ఉండాలి, అది మేజర్గా నేర్చుకున్నది. అమ్మ నుంచి మేజర్గా నేర్చుకున్నది ఫస్ట్ థింగ్ కైండ్నెస్. ఎవరికైనా కానీ హెల్ప్ చేసే, ఎవరికైనా కానీ అడగకుండా డైరెక్ట్గా ఇచ్చేస్తుంది. సో అది ఒకటి మేజర్గా నేర్చుకుందాం. మళ్ళీ ఆయన గొప్పతనం ఒకటి, ఆయనకు ఆ ప్రొఫెషన్ మీద ఉన్న ప్యాషన్, మేజర్గా ఆ టీచింగ్ మీద ఉన్న ప్యాషన్, స్టూడెంట్స్, ఆ ఎన్విరాన్మెంట్ అంటే చాలా ఇష్టం ఆయనకి. సో ఆ దాని మీదనే ప్రతి ఒక్క స్టూడెంట్స్కి వాళ్ళ డెవలప్మెంట్ ఎలా అవ్వాలి, వాళ్ళ పర్సనల్ లైఫ్లో కానీ ప్రొఫెషనల్ కెరియర్లో కానీ ఎలా డెవలప్ అవ్వాలి, మేజర్ ఫోకస్ ఎక్కువ తన మీద అలానే ఉంటుండే ఎక్కువగా. ఇవన్నీ మేజర్ ఫోకస్ ఉంటాయి. సో అది మేజర్గా హోల్ కెరియర్లో మేజర్ ఫోకస్ చేసేదే ఎక్కువ దాని మీద. నా పేరు ఆర్తి అండి. అత్తయ్య పేరు మంజుల, మామయ్య పేరు శ్రీనివాస్. వాళ్ళు ఫ్యామిలీకి వాళ్ళు ఇచ్చే ఇంపార్టెన్స్ చాలా ఎక్కువ. మమ్మల్ని కూతుర్లుగా చూసుకుంటారు, కోడన్లుగా కాదు. వాళ్ళు ట్రెడిషనల్గా కానీ ప్రొఫెషనల్గా కానీ చాలా బాగా చూస్తారు. నా పేరు అన్వేష్ అండి, సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. డాడీ శ్రీనివాస్, మమ్మీ మంజుల. డాడీ గొప్పతనం అంటే డాడీ హోల్ కెరియర్ ఈజ్ అన్ ఇన్స్పిరేషన్ టు ది స్టూడెంట్స్ అండ్ ఆల్సో ది colleagues as well. Like he has done many of the social programs. He's into his dedication towards his education, his dedication to his the job, and also working together with colleagues on students' career and all those things. And also mother, always love and affection. So always they are father is a hero to us, definitely. Definitely స్ఫూర్తి అనే కాదు, లైక్ లైఫ్లో నేర్చుకున్న ప్రతి స్టెప్, మేము ఎక్కిన ప్రతి స్టెప్ అది డాడీ గైడెన్స్ తోటే, మమ్మీ లవ్ వల్లనే. సో మేము ఇక్కడ ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నాము అంటే వాళ్ళ సపోర్ట్ అంతే. నా పేరు రవలి, మామయ్య శ్రీనివాస్, అత్తమ్మ మంజుల. వాళ్ళ నేచర్, హెల్పింగ్ నేచర్ కానీ సాఫ్ట్ నేచర్ కానీ, మామయ్య దగ్గర నుంచి అంటే హార్డ్ వర్క్, డెడికేషన్, అంత హార్డ్ వర్క్గా డెడికేటెడ్గా వర్క్ చేస్తారు కాబట్టి ఇప్పుడు ఈ స్టేజ్లో ఇంత జర్నీ ఉంది మామయ్య. అత్తమ్మది లవింగ్ అండ్ ఎఫెక్షన్, లవింగ్ మదర్. అత్తమ్మ కాదు, మాకు మదర్ లాగానే. ఇంకా ఇద్దరు అలానే ఉంటారు.